ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు నీరందిన పాలన చేసినాం. దయచేసి అందరూ నీడ కొంచెం ఎక్కడున్నా అక్కడ చేర్లేసుకుంటా ఎకరం పంట ఎండకుండా చెరువులు చెక్ డ్యాములు కలకలలాడుతూ సాగు ఎమ్మెల్యే గారి అసమర్థత వల్ల మన పంటలు పూర్తిగా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన సభ చేస్తున్నాం. దీని తర్వాత మనం అందరం కలిసి ఎంఆర్ఓ గారికి మనం 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. చేసుకుని కూర్చోవాలని కొద్దిసేపట్లో మన మాజీ మంత్రులు దయాకర్ రావు కూడా విచ్చేస్తున్నారు. కావున ఇది విజయవంతం చేయాలని రైతులందరికీ పేరు పేరున నమస్కారాలు. అన్నా అందరు ఉన్నారా ఇక్కడ? ఒకసారి ఉంటే ఒకసారి అందరు గట్టిగా జై తెలంగాణ. చాలా ఓపిక ఇంతసేపు డిసిప్లిన్ గా కూర్చున్నాం. ఒక్క 5 నిమిషాలు సార్ వస్తాడు, మన సభ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఒక్క గంట సేపు వేసుకొని మన అందరం కలిసి మన ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ కదా. రైతు అనే వాళ్ళు మధ్యలో పోరు, రైతు కాని వాళ్ళు మధ్యలో పోతారు. ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు ఒక 10 మంది రైతులు వాళ్ళ యొక్క అందరూ దయచేసి వచ్చినప్పుడు ఎవరు లేవకండి. సారే అందరి దగ్గరకు వస్తాడు. సారే అందరి దగ్గరకు వచ్చి మన కోసం ఇక్కడికి వచ్చి ఇవాళ ఎలక్షన్ లేవు, ఏం లేవు. ఒక్క నిమిషం, ఇవాళ ఎలక్షన్ లేవు, ఏం లేవు. మన కోసం 60 సంవత్సరాలు అయినా కూడా నిరసనకి చేయడానికి ఎండలు వస్తాడు. అందరు గట్టిగా చెప్పని కొట్టి ఒకసారి వారిని ఆహ్వానించాడు. దయచేసి జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నీలాంటి నాయకుడే లేడయా ఈ నేల మీద మళ్ళీ మళ్ళీ రాడయా. నీలాంటి నాయకుడే లేరయా ఈ నేల మీద మళ్ళీ మళ్ళీ రాడయా. నీలాంటి నాయకుడే లేడయా ఈ నేల మీద మళ్ళీ మళ్ళీ రాడయా. నీలాంటి నాయకుడే లేరయా ఈ నేల మీద మళ్ళీ మళ్ళీ రాడయా. నిస్వార్థ సేవకుడే నీవయా, కోసమే సేవ చేస్తావయా. నీలాంటి నాయకుడే లేరయా ప్రజా సేవలో నీకు సాటి లేరయా. ఎర్రబెల్లి దయన్నా మనసుంటోడే, సాయాన్ని అందించే గుణమున్నోడే. ఎర్రబెల్లి దయన్నా మనసున్నోడే, సాయాన్ని అందించే గుణమున్నోడే. ఎర్రబెల్లి దయన్నా మనసుంటోడే, సాయాన్ని అందించే గుణమున్నోడే. ఎర్రబెల్లి దయన్నా మనసున్నోడే, సాయాన్ని అందించే గుణమున్నోడే. నీలాంటి నాయకులే లేడయా ఈ నేల మీద మళ్ళీ మళ్ళీ రాడయా. నీలాంటి నాయకుడే లేరయా. నిస్వార్థ సేవకుడే నీవయా, జన సేవలో ప్రతి మనిషి నువ్వయా. నీలాంటి నాయకుడే లేరయా సేవలో మళ్ళీ మళ్ళీ రాడయా. ఎర్రబెల్లి దయన్నా సక్కని పోయినట్టే మా బతుకెండిపోతున్నదే, మా బతుకులా ఎట్లుండే తెలంగాణ ఎట్లయినా దిక్కులేక కుమిలిపోతున్నాము. ఓ సారు నువ్వు లేక, రైతు సారు నువ్వు లేక, మళ్ళీ రావాలి నీ సర్కారు. అందుకే ఎర్రబెల్లి దయన్న అన్నతోటి రైతన్న అందరూ కూడా వేల నష్టపరి ఖాళీ భూములు లేకుంటే కూడా మొత్తం మిత్తుగడ్డలు కూడా పొలాలు చేసినారయ్యా. ఒడ్లైతే కళ్ళంలో పోస్తామంటే తలం దొరకలేదు. నాకైతే ఒక్కటే పడవ పోసుకొని రాసి 4 రోజులు అట్నే పోసుకున్నా రాసి. ఎండ పోస్తామంటే తలం లేదు. అన్ని ఒడ్లు పండించారు కేసీఆర్ ఉన్నప్పుడు. అన్ని పంటలు పండించారు. పత్తి పండింది, ప్రతి ఒక్క పంట పండింది, పసుపు పండింది, అది మన మిరప తోటలు పండినాయి, అన్ని పండినాయి. పంటలు మంచి కాలమైంది. ఆ పాపం కేసీఆర్ ఉన్నప్పుడు బర్రెలోని ఇచ్చిండు, గొర్రెలోని ఇచ్చిండు పేదవాళ్ళకు.
గొర్రెలు అనేకం ఇచ్చిండు గొల్ల కుటుంబాలకు. అప్పటికప్పుడే అమ్ముకున్నారు పాపం, వాళ్ళు కూడా మేపోలే జాగలేని అమ్ముకున్నారు. ఆ తప్పు మాదే, వాళ్ళదే. కేసీఆర్ తప్పులు ఏం లేదు. ఆ బర్రెలు గొర్రెలు ఇచ్చిండు. మళ్ళా వర్షం పడి ఇత్తనాలు వేద్దామనే వరకే ఏం చేస్తాడంటే మంచిగా అదనప్పుడే రైతు బంధు ఇచ్చేది. అప్పుడే రైతు బంధు ఇచ్చేది. రైతు బంధు ఇవ్వగానే మొలకలు తెచ్చి నాటుకునేది, మంచిగా పంట పండించేది. అన్నీ మంచిగా చేసాడు కేసీఆర్. మన 2000 పింఛన్ ఇచ్చిండు. రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు పోయినసారి. అప్పుడు కేసీఆర్ వచ్చినాక 2000 ఇచ్చిండు పింఛని. ఈయన 4000 ఇస్తాను, అవే 2000 ఇస్తాడు. ఏది ఇస్తున్నాడు. ఇంకా ఆ రామిలకు ఒక్కటి కూడా తయారు లేదు. ఆ బస్ ఆర్టీ పెట్టిండు ఒట్టిగా. ఒక్కసారి మా ముసలి జనగాం పోలేదు, ఒక్కసారి కూడా జనగాం పోలే. ఆ 2500 ఎక్కడ పోయినాయో అవి ఇచ్చినా కానీ బియ్యం తెచ్చేలా బతుంటివి. 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలని కూడా బాగా బాధ అనిపిస్తుంది. పాపం కేసీఆర్ రోడ్డు మంచిగా పంట పండింది, కాలం అయింది, అన్ని సౌలతులు ఉన్నాయి. కానీ ఎట్టకెలా వచ్చింది ఆయన. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు, పిల్లాటి ఇచ్చినప్పుడు గెలిచిండు ఒకసారి. అప్పుడు ఇల్లు తాళం వేసి కూడా పోయిండు, బొల్లలు పెట్టిండు, బేడం పెట్టిపోయిండు. ఎవరు కాంగ్రెస్ పెట్టిండు. పెట్టిపోయినవాడు ఈసారి ఎడ్డోళ్ళు అయిపోయారు. లోకం ఎడ్డి లోకం అయిపోయింది. మనం అందరం ఎడ్డోగం అయిపోయినాం. మాయా మాటలు చేసిండు, మనకు మాయం చేసిండు. ఆయనే మాయం చేసిండు, చేసి ఆయన గెలిచిండు. గెలిస్తే చక్కదనం ఏముంది? మంచి మంచి పేదోళ్లకు భూములు, ఇళ్ళు కూడా కొట్టుడు, భూములు కొనుడు, అదే చూసుకుంటుంది. కానీ ఈ రైతుకే చూస్తలేడు. వీళ్ళు ఎట్లా, వీళ్ళకి ఏమి ఇవ్వాలి, ఈ ఒక్క హామీ కూడా ఇయ్యనైతిని అని అంటలేడు ఆయనే. ఆయన పుట్ట వరకే ఎలుక పొక్క కింద దాన్ని కలిపి కింద దోడుకుంటుంది ఎలుక, అట్లా దోడుకుంటుండే ఆయనే. నిర్వా కేసీఆర్ 10 సంవత్సరాలు బాకీ చేసిండు, అప్పు చేసిండు. కానీ ఈయన ఇప్పుడే ఎక్కువ అప్పు చేసి పాడలేంగిడిలో. కానీ మనం అమ్మేస్తాడుగా, అందరు అమ్ముకుంటాడు ఆయనే. అట్లా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన మాట్లాడతాడు కదా, ఇంకా చిన్నగా మాట్లాడాడు. టీవీలో చూసిన మొన్న ఎంత గరంగా మాట్లాడుతుండో. ఒక్క పని చేయలే కానీ కోపం వస్తుంది నాకు. ఆ టీవీ బంద్ చేయని చెప్పి మా కొడుకు టీవీ బంద్ నేను ఆ టీవీలో మాట్లాడుతాడు, చక్కగా చెప్పుకుంటాడు. ఆయన బాగా పెద్దలు చెప్పుకుంటాడు. కానీ నరులందరూ ఏడుతున్నారు, లోకం ఏడుస్తుంది, భూమి తల్లి ఏడుస్తుంది. వాని ముఖమే కాలం లేదు. ఆ 2000 పింఛన్ గది చేసాడు. ఆ 4000 ఇస్తాడే నమ్మిరు. లోకం ఎడ్డి లోకం అయిపోయింది. అందరూ ఓటు వాడికి వేసాడు. వాడి గెలిచే ఆ వానకపల్లి కూర్చుడు మీద అంత కూర్చుడు. అక్కడ పోయి చూసి మాట్లాడతాడు. అంత అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది. ఈసారి మాత్రం కేసీఆర్ ఓటేమని వచ్చినా రాకుండా ఊరు తిరగకుండా అని ఇంటికాడ కుర్చీ మీద కూర్చుంటే ఓటేస్తాడు. లోకం కుర్చీ మీద కూర్చుంటే లోటు పంపితే ఆయనకు ఓటేస్తారు. ఆయన గెలుస్తాడు. ఆయన గెలిస్తే కాలం అవుతుంది. మళ్ళా వాగులు అట్టాయి, చెరువులు నిండుతాయి, లోకం పచ్చదనం ఉంటుంది. ఒక్క మడి లేకుండా దుడ్డు అన్ని తిరిగి పాడుతారు, నాటి పెడతారు, పొలాలు కూడా నాటి పెడతారు. అవునా 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా పెట్టాలి, 3 కుటుంబాలు ఎట్లా బతకాలని ఏడుస్తున్నాం మేము. భూమి తల్లి ఏడుస్తుంది. ఏం పంట ఎండిపోయింది కదా, ఏం తింటామని భూమి తల్లి ఏడుస్తుంది. వాళ్ళకి ఇంత కూడా శ్రమ లేదు. ఆయన ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు. ఆయనే చూసుకుంటారు. 3-4 ఉన్నారు. వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని. ఇంకా కేసీఆర్ ఏమైనా మాట్లాడితే అడ్డం పోతాడు. అడ్డం పోయి ఆయనకు ఏ కోపం రావాలని గెలిగిస్తారు. అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది మనకు. మనం మంచిగా బతాం, హాయిగా బతాం. మన ఇంత పాపం చేసిండే కాంగ్రెస్ ఏం బాగా చేయలేదు. నా పేరు సిద్ధబాయి తండా కున్సో ధన్సింగ్. లీడర్లు వద్దు బాబు, లీడర్లు మాట్లాడిస్తలేము. ఇక్కడ కూర్చొని ఎవరు ఈ పెద్ద మనిషి మాట్లాడతలేవు. సీతారాంపురం ఎవరైనా మహిళా రైతులు మాట్లాడతారమ్మా? మహిళా రైతులు ఈమెను తీసుకెళ్తారు జగన్. మహిళా రైతులు ఎవరైనా మాట్లాడతారా? మహిళలకు ప్లేస్ లేకుండా అయిపోయింది. కొంచెం చిన్న టెంట్ వేసినాం. 50 మందితో చేద్దాం అనుకుంటే ఇంతమంది వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. రైతుల ఆవేదన ఇట్లున్నది. సీతారాంపురం నుంచి ఒక రైతు మాట్లాడతాడు. ఇదంతా ఎవరో చెప్పి మాట్లాడించింది కాదు, వాళ్ళ యొక్క కడుపులో ఉన్న బాధని చెప్పుకుంటారు.
సీతారాంపురం నుంచి ఒక రైతు మాట్లాడేటప్పుడు మీ పేరు చెప్పి మాట్లాడు. తాడం యాకన్న కడవిని సీతారాంపురం మాది దేవపుల మండలం. ఈ 60 ఏళ్ల పాలనప్పుడు ఎలా ఉందో ఈ సంవత్సరం పాలన కూడా కాంగ్రెస్ చేసిన పాలన గలవ పడుతుంది. ఏమన్నంటే నీళ్ళొత్తలేవు అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అంటాను. మనం అందరం కలిసి ఒక కుటుంబం ఎన్నుకుంటున్నాం. ఆ కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. పిల్లలు కూలిపోతే మళ్ళీ వేసే మానవుడు లేడా? వచ్చినోడు బుద్ధిమంతుడనే. చేతిపోయిన పిల్లలు కూలిపోతే ఒక్కసారి పిల్లలు వేసి ఎప్పుడన్నా నీళ్లు తెచ్చిట. ఇదే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, ఇప్పుడు ఇది కాళేశ్వరంకు దీనికి సంబంధం లేదు అంటే మీకు ఒక ఐడియా. ఇది దేవాదుల వేరు, కాళేశ్వరం వేరు. కాళేశ్వరమో తొరూరుకెళ్ళి వస్తుంది, ఇది దేవాదుల వేరే సపరేట్. ఇది అయితే నీళ్లు రాని కారణము ఏంటంటే మనకు కాలువలు వదలలేదు. ఈ సంవత్సరం కాలం ఈయన ఎక్కగానే కాలం కూడా అటైపోయింది. ఈ ముఖ్యమంత్రి ఎక్కగానే అటైపోయింది. అయ్యా ఏమంటాడంటే, అది తెలంగాణ చచ్చసావనం చేసిన చెయ్యి ఇప్పుడే సరిపోతుంది. ఏమంటే నమ్మినాం. 6 గ్యారెంటీలను చూపాడు. 6 గ్యారెంటీలు తీసుకపోయాడు. నట్టెట్లా ముంచిండు. రైతులకు మొండి చేయి చూపెట్టిండు. ఒకటే మొండి చేయి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పటి నుండి అయినా నువ్వేమన్నావు, నేను ఎక్కిన తెల్లారే ఒక్కొక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఏ రైతుకు కరెక్ట్ గా రుణమాఫీ చేసినావు? ఎక్కడ ఇచ్చినావు నువ్వు రుణమాఫీ కరెక్ట్ గా? ఏమన్నావు, నేను ఎక్కగానే 15,000 ఇస్తా రైతు భరోసా అన్నావు. రైతు భరోసా లేదు. ఏనో 4గురికి వేసినావు, మండలానికి 4గురికి వేసినావు. అదే మామ అనుకున్నావు, చెయ్యి ఊపుకుంటూ అట్నే కూకుంటున్నావు టీవీలల్లో. కానీ ఏ రైతుకు నువ్వు మేలు చేయలే. కన్నీరే మిగిలిచ్చినా కానీ ఏ రైతుకు మేలు చేయలే. మా పంటలు ఎండిపోయి గోడు నేర్పుతున్నావు. 2 పైసల మిత్తికి వడ్డీలకు తెచ్చి మేము పెట్టుబడి పెట్టి మందులు కొట్టి మేము మునిగి కూకున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఇక్కడ నుండి అయినా ఇప్పుడు మా దయన్న చెప్పినట్టుగా మాకు ఎకరానికి ఒక 25,000 రూపాయలు మాకు నష్టపరిహారం కట్టియాలని చెప్తున్నాను నేను ఈ స్టేజ్ ద్వారా. ఎందుకంటే మేము రైతులం, గోడు ఏడుస్తున్నాం, గొల్లు నేర్చుతున్నాం, పసలకు గడ్డి లేక మేత లేక అన్ని ఏడుస్తున్నాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క చెరువన్న ఎండిపోకుండా గొర్రు గొడ్డ నీళ్లు తాగడానికైనా చెరువు అల్లాడిపోయినాయి. ఇప్పుడు ఏమూ లేవు. కనీసానికి చేతగాని ముసలోడు అట్లా పొయ్యి గిన్నెల్ని మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తాగుదాం అంటే ఏ బోరు పోస్తలేదు, ఎక్కడా పోస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలి మనకు కష్టాలే మిగిలినాయి కానీ కన్నీళ్ళే మిగిలినాయి కానీ సుఖశాంతులు అయితే ఏ రైతుకు లేవు. సుఖశాంతులు ఏ రైతుకు లేవు. అందరం గోలు నేర్చుకున్నాం. 60 ఏళ్ల పరిపాలన కింద ఎట్లొచ్చిందో కాంగ్రెస్ గోస పెట్టిందో. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం లేది, మనల్ని ముంచిండు. నట్టెట్లా ముంచి సావదింగిండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. మా రైతుల గురించి ఒక్కనాడు కూడా నీకు సోయి లేకుండా ప్రభుత్వం ఉన్నది. ఒక్కరోజు కూడా సోయి లేకుండాది. డ్యాములు నింపలేదు ఇంతవరకు. ఈ ఎడ్డి ప్రభుత్వంతో ఇదే తలకాయ నొప్పి. నీ రైతుల పక్షాన అంటున్నా, రైతుల పక్షాన ఎకరాన 25,000 ఇవ్వబోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. యశస్వి రెడ్డి వీళ్ళు మంచిగా ఏసీ రూములు ఉన్నారు. దయాకరావు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? యశస్వి రెడ్డి ఈ బాగా రైతుల గురించి ధర్నా బాగా చేస్తున్నారు. మీరు బాగా గమనించి చూడండి. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. హత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. సత్సం యశస్వి రెడ్డి, ఖబర్దార్. రైతులు ఏమైనా మీరే ఎమర్జెన్సీలో నీళ్లు వదలాలని కోరుకుంటున్నాం. లేకపోతే మేము చనిపోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే సగం పంట ఎండిపోయింది. రైతులు సుక్క బాగుపడుతున్నారు. ఏం పేరు? దశరథ్. కొట్లాడి 25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్టా. వింటారవా? నువ్వేం పెద్ద ఆవేదన చెందకు, తొందరపడకు. ఉన్నది బాధ. నువ్వు ఒక్క నిమిషం విను. నేను ఒక్కటి నువ్వు దశరథ్, ఇప్పుడు నేను అయింది, నష్టం అయింది. అది బాధ నాకు కూడా ఉన్నది. నీళ్లు కూడా తెప్పిస్తున్నా, నీళ్లు తెప్పించినా లాభం లేదు. నీ నష్టపరిహారం 25,000 ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వంగబెట్టైనా నేను వసూలు చేస్తా. దాని దాకా పోరాటం, నేను ఏ పోరాటం చేసినా అది సక్సెస్ అయింది. ఈ పోరాటం సక్సెస్ నువ్వు తొందరపడి
ఏది చేసుకోకు, నేను మాటిస్తాను నీకు. బాబు రైతులో మాట్లాడమన్నా మీరు ఇంత ఆవేశంగా ఉంటే పనికిరాదు. దయచేసి కొద్దిగా కంట్రోల్ ఉండండి. మనం మీకు భరోసా ఇచ్చడానికే మేము కూర్చున్నది. మీరు పిచ్చి పిచ్చిగా ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తే వాళ్ళు వేరే తిరిగి ఆలోచన చేస్తారు. ఇది కావాలని చేసినాను కూడా ఒకటి మన మీద అభియోగం చేస్తారు. కాబట్టి మీరు ఆవేశపడద్దు. మన హరిసింగ్ మాట్లాడతాడు, హరియా మాట్లాడతాడు. దయచేసి హరియా మాట్లాడిన తర్వాత ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత సార్ మాట్లాడతాడు. తొందరగా కంప్లీట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్లో. హరియా నీ బాధ చెప్పు అంతే. సార్ నమస్తే. వాంకడు దర్యా ధర్మాపురం మాది, లక్ష్మణ్ తండా జీపీ. ఇవన్నీ బాగా పెద్దగా చెప్పిన అయ్యా. ప్రతిపక్ష మంత్రిని చూసినాం 10. నీలో సంజయ్ రెడ్డి కాడ నుంచి చూస్తే ఇప్పుడు చూస్తా ఉంటావు. ఏమైనా ఎక్కువ అంటే ఏమైనా అడిగితే తిడతావు. నువ్వు అన్ని పని బాగా చేస్తావు. కేసీఆర్ చేసినా కన్నా ఎక్కువ చేస్తా అన్నావు. ఎక్కువ లేదు తొక్క లేవు. అదే 15,000 4,000 పింఛని చూడం బంగారావి. నా బిడ్డ పెళ్లి అయితే ఆపినా నా సౌండ్ పెంచు. ఇప్పుడు నేను ఎప్పుడు పెళ్లి చేయాలని తులం బంగారం ఎప్పుడు వస్తుందని అట్లా చూస్తాం. నువ్వు ఏమంటున్నావు? పని చేయి. గాదా ఎక్కినావు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి 10 ఏళ్ళకి అన్నావు. ఇప్పుడు నువ్వు చేయి. నీకేమంటున్నావు? అన్ని పని చేసి మాకు తిట్టు. ఎవరు తిరుగుతావు పోలీస్ కేసులు అది ఇది అన్ని పెడతావు. రేషన్ కార్డు ఇస్తా అంటారు, బియ్యం ఇస్తా అంటారు, సన్నా బియ్యం అన్ని ఎక్కడ పోయినాయి. ఈ ఒడ్లు తిరిగిపోయాం, మొత్తం ఎండిపోయింది. ఏమి తింటావా? ఏమి ఇస్తావు నువ్వు సన్నా బియ్యం? ఇప్పుడు మాకు చేసిన కేసీఆర్ 2 లక్షలు అయింది. 2,000 పింఛన్లు ఇచ్చిండు. అన్ని ఇష్టా, బాగా ఇష్టా. డబల్కు సబల్ ట్రిపుల్ చేస్తా అన్నారు. మా పాలకొడికి మా దయాన ఉంటే ఏళ్ళు మా పొలం ఎండిపోయే కాదు. ఎక్కడో అమెరికా పోల్లో వచ్చింది. ఆ చంద్రుడు సింహం వచ్చి చూసిపోతుంది. కాలం ఇక్కడ ఎండిపోయింది. ఉండా నీళ్ళు రిజర్వాయర్ ఖతమైంది. మా దయాన కష్టపడి 10 ఏళ్ళు మా రైతులు కాపాడుకున్నారు. నాకైనా లేసే ముందుగా రిజర్వాయర్ దగ్గర పోయి నీళ్ళు మలిపించిండు. కానీ ఎంత దౌడుతున్నామన్నా, మా మీద కక్ష పెట్టుకున్నామన్నా. రేవంత్ అన్నా డబల్కు సబల్కు తిరుపులు చేస్తారు. ఒక్కొక్క రైతు ఇంట్లోకి 10 లక్షలు 5 లక్షలు ఏదో అన్నావు. అబద్ధం ఎందుకు చెప్పి ఖాతా ఎక్కినావు? మా కేసీఆర్ అన్నా అబద్ధం చేయలే, ఉన్నది చేసిండు. కొత్త రాష్ట్రం అసెంబ్లీ చేసిండు. అంబేద్కర్ నిలబెట్టిండు. అన్ని వర్గాలకు ఊళ్ళో యావత్ తెలంగాణకు సాయం చేసిండన్నా. నువ్వు నాహనం చేసినావు. ఎప్పుడు నిలబడ్డా 100% మాకు వస్తాయి, నీకు 20% కూడా రావన్నారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశంలో వచ్చి 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 బాధపడి ఈ కాంగ్రెస్ పార్టీలో పోతున్న మంచిగా ఉంటుందని నువ్వు నహారం చేసినావు. రైతులకు మళ్ళా నువ్వు రావు. నీ గతి అంతేగాని ఉండా పని చేయి. ఏమన్నా ఉంటే పోలీసులకు పంపిస్తావు. ఆ తండ్రి కార్యక్రమం కొట్టరా వాంటిట్లా. ఇదేనా నీ ముఖ్య సమర్థనం? నీది అంతే. నువ్వు రేషన్ కార్డు అంటున్నావు, ఏదో చేయి. మన జోరు తెగలు పులి పురుగులు పులి ఆయన ఏదో మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే అవుతుంది. నీ పని సెలవుపడి అంతేగా నీ పని కథం అన్న. రైతుల తర్వాత మాట్లాడతారు, ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు. మనం మా ఫోరము మా ఎంపీటీసీల ఫోరం ఒకటే నిమిషం మాట్లాడతాడు, కంప్లీట్ చేస్తారు. ఒకటే నిమిషం. ఈరోజు రైతు నిరసన కార్యక్రమానికి విచ్చేసినట్టు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ మరి విచ్చేసి ఇక్కడ ఉన్న రైతుల గోస కోసము తెలంగాణ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి వినవించడానికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి నీళ్లు ఆనాడు నీళ్లు వద్దంటే ఈనాడు నీళ్లు కావాలనే కొట్లాట జరిగే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చెక్ డ్యాంలు ఫుల్ నీళ్లు ఉండేది. రైతులు ఆనాడు సార్ ఈ నీళ్లు మాకొద్దు, మాకు ఎక్కువైపోయినాయి నీళ్ళని కొట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈనాడు నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద కక్ష కట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నది? అరే మా దేవరూపుల మండలం సస్య సామల ఉంది, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈనాడు ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక్కసారి కళ్ళు పెట్టి చూడమాను. ప్రతి పల్లెకు ఏదో ఎన్ఆర్ఐలాగా వస్తున్నది పోతున్నది. కానీ ప్రజల యొక్క రైతుల యొక్క గోస చూడట్లేదు. ఒక్కొక్క వరి పంటలు పండి
ఎండిపోయి ఈనాడు అల్లగోసామ పడుతుంటే మరి ఇక్కడ రైతుల కోసం ఇక్కడ దీక్ష చేసిన మరి ప్రభుత్వానికి కనువిప్పు కలవాలి. మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మన దయన్న అసెంబ్లీలో వాళ్ళు ఏంది ఎకరానికి 25,000 ఇచ్చేదానిక కొట్లాడదాం తెస్తామనే మాట ఇస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈనాడు ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నా విజయవంతం చేయాలని కోరుకుంటూ వినియోగించుకుంటాం. అన్న నిర్మాల దయాకర్ అనే వ్యక్తి దాదాపుగా 4 ఎకరాలు ఎండిపోయినాయి. ఆయన మనోవేదన 1 నిమిషంలో కంప్లీట్ చేయండి. 1 నిమిషం. ఆయన బాధ, ఆయన ఏం పెట్టుకున్నాడు, ఎందుకు నీళ్ళు రాలే, 1 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సుధాకర్, సీతారాంపురం, మీరు వచ్చి నిల్చోండి. సుధాకర్ ఎవరు? హలో అన్న, నా పేరు దయాకర్, మా ఊరు నిర్మాల. నేను కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేటోడిని. హైదరాబాద్లో వండుకుంటూ జాబ్ చేసేటోని, ప్రైవేట్ ఉద్యోగం చేసిన. నేను ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అది సార్ చేసిన పథకాలు నీళ్ళను చూసి సార్ నిజంగా నేను నాకున్న 4 ఎకరాల భూమిని దున్నుకుందామని ఊరికి వచ్చి మా నాన్నతో ఉంటున్నా. కానీ ఏనాడు కూడా నాకు కరువు రాలే. నిమ్మలంగా దున్నుకుంటున్నాం, పొలం వేసుకుంటున్నాం, మాకు బాగానే ఉన్నది. కానీ లాస్ట్ ఇయర్ ఎండిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసరికి కూడా ఒక్క నీళ్ళ చుక్కలేదు. మాది వాస్తవానికి ఏంటంటే సింగరాజపల్లి చెరువు కింద మా నీళ్లు, మాకు బోర్లు లేవు, బావులు లేవు. అక్కడ ఆ చెరువు నిండిదంటే మాకు రెండు కాళ్ళు అంటే సంవత్సరం పంట పండేది, ఆ ఊళ్ళకి కానీ మా ఊళ్ళకి కానీ. కానీ మాకు ఒక్క చుక్క నీళ్ళు లేవు సార్. లాస్ట్ ఇయర్ అయితే మాకు నిర్మాల నుండి మన మడిపడిగా నుంచి మాసనపల్లి దాకా చెర్ల నీళ్ళు పట్టి ఆవురలు కూడా బతికి గుండెల మండలం అది, అక్కడ దాకా నీళ్ళు పోయినాయి సార్ మాకు. అది కానీ ఈసారి ఒక్క చుక్క నీళ్ళు లేవు మాకు. వాగే ఎండిపోయింది, మా చిన్న వాగు కూడా ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది. అక్కడున్న ఆ చెరువు కింద ఉన్న రైతులందరూ మేము 4 ఎకరాలు వేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్లీ 2 ఎకరాలే వాడుతుంది, 2 ఎకరాలు ఎండిపోయింది సార్. ఏం చేయలేదో అర్థం కాలే, ఒక ఏడుపు ఒకటే. ఆఖరికి బంగారం కుదబెట్టి కూడా పెట్టుబడి పెట్టినాం మేము. ఈ తెలంగాణ వచ్చినాక బాగుపడతాం, ఉద్యోగాలు వచ్చినా సరే రాకున్నా సరే అనే ఉద్దేశంతో వచ్చి రైతు అని నాకున్న భూములు రైతుగా నేను దున్నుకొని బతున్నా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మరీ ఘోరం అయిపోయింది సార్. ఒక్క నీళ్ళ సుక్కలేదు మాకు. కానీ రైతు బంధు వచ్చేది, రైతు బంధు కూడా రాలే ఈసారి. ఒక రైతు బంధు రాలే, కనీసం ఏ పథకాలు కూడా అమలు అవుతలేవు. మాకు రుణమాఫీ కూడా కాలే, ఇంతవరకు కూడా రుణమాఫీ కూడా కాలే. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాడు అంటాడు, బ్యాంక్ అయినా అంటాడు మేము లిస్టు పంపించినా మీ పేరు రాలేదని అంటాడు. మరి నువ్వు చేసినా అని చెప్పుకుంటే వీడికి వచ్చే వరకు మళ్ళీ రుణమాఫీ లేనే లేదా? మరి ఎవరిని అడగాలి మేము ఎవరిని అడగాలి సార్? మేము ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇక మేడం పోయి అమెరికాలో ఉంటుంది, పంట పండేటప్పుడు ఏమో ఆడున్నది, పంట వెళ్ళిపోయినాక వచ్చి నీళ్ళు ఎత్తంటే ఏడుంటాయి సార్. ఇక్కడ మా దయాకర్ రావు సార్ ఉన్నప్పుడు వద్దు సార్ మాకు నీళ్ళు అన్నాం మేము, మాకు నీళ్ళు ఆపండి సార్, మాకు వద్దు లెందుకు పంపేయండి సార్ అన్నాం. కానీ అట్నే వచ్చేసినాయి మాకు నీళ్ళు, వద్దని మొత్తుకున్నాం. కానీ ఈసారి కావాలంటే కూడా ఒక సుక్క నీళ్ళు ఎత్తలేవు మాకు. ఎవరు చెప్పుకోవాలి సార్? మేము మేము పట్నం వలసపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా బడబిడలు పట్టుకొని పట్నం పోయి మళ్ళీ బతకాలి మేము అందరం పోయి. అవి అంత కరువు కాలం వచ్చింది. ఇది ప్రజాపాలన. మళ్ళీ చెప్పుకునేది ప్రజాపాలన, చేసేది కరువు కాలన సార్. మాకు ఈ పంట నష్టం కింద మాకు కేసీఆర్ సారు ముందుండి మాకు పంట నష్టపరిహారం నలభైని కోరుతున్నాం సార్. దయాకర్ సార్ దయచేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గిరిజన రైతు ఆమె మాట్లాడుతుంది, ఆమె స్వచ్ఛందంగా మాట్లాడుతా అని చెప్తుంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాను ఆమె ధైర్యానికి. హలో అందరికీ నమస్కారం అయ్యా. మాది కరెంట్ దుబ్బతండ. నాకు భర్త లేరు, 2 కొడుకులు లేరు, అందరు జరిగిపోయారు. నాకు 3 ఎకరాలు నాటు పెడితే అంతా ఎండుకోపోయింది. ఇప్పుడు కేసీఆర్ సార్ మంచిగా నీళ్ళు సెలవుతిచ్చిండు. ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఏది బోరు లేదు, ఏది అన్ని ఎండుకోపోయింది. అందరికీ నమస్కారం సారు. అందరు ఎండుకోపోయింది, వచ్చిండు, ఏ చెత్తలేడు. మా దేశానికి అందరికి ముంచిండు. నాకు మాఫీ కూడా కాలే, 2 లక్షలు అప్పు తీసుకోపోయిన అప్పు కూడా అట్నే ఆగిపోయింది. రైతు బంధు కూడా పడలేదు సారు, పింఛను కూడా వస్తలేదు. నాకు 2 మనవరాలు, 2 కొడుకులు జరిగిపోయారు. ఎవరు లేరు, నా బాధ ఎవరు తట్టుకుంటలేరు సార్. బోరు ఉంటే ఎంటుకోపోయింది,
ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఇంత మందు పోసుకొని తాగేది అయిపోతుంది నాది, ఎవ్వరు చూడలేరు నా బాధకు. ఇప్పుడు నాకు ఎవరు లేరు, ఒక అల్లుడు ఉన్నా జరిగిపోయిండు, అన్న కూడా జరిగిపోయిండు. నా బాధ ఎవరికి చెప్పకుండా అయిపోతున్నా సారు. ఇప్పుడు నాకు రైతు బంధు వస్తలేదు, భూమి జాగా ఉన్న 3 ఎకరాలు అంతా ఎన్నుకోపోయింది సారు. రేవంత్ రెడ్డి సారు ఏం బాగు పెట్టలేదు. ఆ రేవంత్ రెడ్డికి డామ్ ఏం చెప్తలేరు సారు. మాకు ఏ పరిస్థితి కూడా అయితలేదు, ఎవరు గట్టిలేదు. నాకు ఏ బాధ కూడా నేను తట్టుకుంటా లేను సారు. ఉన్న కోడం దేశం పోయింది, పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది, 2 కోడలు. పొలం కూడా ఆరిపోయింది, చూస్తే గొడ్లు మంది తింటున్నాయి సారు. ఏం చెప్పలేను సారు. సరే అమ్మా, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక్క చెక్ డ్యామ్ అయినా ఎండిపోయిందా? ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి అంటే ముందు చూపు, నిర్లక్ష్యం. మన దేవుడిపులం మండలం అన్నా, పాలకుర్తి నియోజకవర్గం అన్నా మన ఎమ్మెల్యే గారికి శ్రద్ధ లేకపోవడం, ఈ విషయాల వల్లనే ముందు ఎండిపోతుంది. ఒకసారి తొర్రూరు జెడ్పీటీసీ గారికి నమస్కారాలు, స్వాగతం చెప్పండి ఒకసారి. అట్నే అధ్యక్షులు సీతారాం గారు తొర్రూరు, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇప్పుడు సీతారాంపురం రైతు సుధాకర్ గారు మాట్లాడతారు. 1 నిమిషం మాట్లాడన్నా, ఉన్న విషయం చెప్పండి. నా పేరు బాష్పాక సుధాకర్, కడవెండి సీతారాంపురం, దేవరపల్లి మండలం. దేవరపల్లి మండలం. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, వ్యవసాయ కుటుంబం నుండి పుట్టి పెరిగి పై స్థాయికి ఎదిగిన. కానీ వ్యవసాయం మీద ఉన్న మక్కువతోటి కేసీఆర్ గారు మనకి నీళ్లు, మనకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో నేను మళ్ళీ విలేజ్కి వచ్చి ఒక 30-40 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేద్దామని స్టార్ట్ చేసిన 4-5 సంవత్సరాల క్రితం. కానీ సడన్గా మన సార్ ఓడిపోవడం, ఈ రేవంత్ రెడ్డి గారు రావడం దురదృష్టం. నాకు ఈరోజు ఇంచుమించు ఒక 12 ఎకరాల వరిసేన ఎండిపోయింది అన్న. 1-2 ఎకరాలు కాదు, 18 ఎకరాలు పెట్టిన 12 ఎకరాలు ఎండిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసి సార్ ఫైట్ చేస్తున్నారు 25,000 ఇవ్వాలని. దానికి సంఘీభావంగానే నేను హైదరాబాద్ నుండి వచ్చిన. నాకు కూడా 12 ఎకరాలు ఎండిపోయింది, నాలాగా చాలా పేద రైతులు చాలా మంది ఎండిపోయింది. అందరికీ కావాలనే ఫైట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన మాటలే ఇస్తలేడు, దేవుళ్ళ మీద ఒట్టేసినే ఇస్తలేడు. మరి మనం ఫైట్ చేస్తే ఎంతవరకు ఇస్తాడో, ఎంతవరకు ఫైట్ చేయగలుగుతామో. దీన్ని ఒకటిగా పెద్దగా చేస్తే ఈ రోజు కాదు, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాడు ఆయన ఉండేది. ప్రతి సంవత్సరం మనకి ఇలాంటి నష్టాలు జరుగుతాయి. వీటిని పూడ్చడం కోసం ఇప్పటి నుండే ఆయనను ఒక లైన్లో పెట్టాలంటే సార్ వాళ్ళ సపోర్ట్కి మనందరం సార్కి సపోర్ట్గా ఉండి ఒక్కొక్క అడుగు ముందుకేసి ఆయన మెడలు ఉంచాలి. పొగరు మీద ఉన్నాడు, చాలా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ తెచ్చిన జాతిపితను పట్టుకొని సన్యాసి దద్దమ్మని తిడుతున్నాడు. ఆయన ఒక చింతాకుతో సమానం, మర్రి చెట్టును పూడుస్తా అంటున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము అందరం మళ్ళీ ఎక్కడో దాచుకున్న వాళ్ళు అందరం మళ్ళీ బయటకు వస్తున్నాం. ఖబర్దార్, నువ్వు ఒక చింతాకుతో సమానం, మర్రి చెట్టును ఏమీ చేయలేవు, నువ్వు రూపురేఖలు లేకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఒక పాట ఒకసారి బాబు కొద్దిగా ఇప్పుడు బాగా తగ్గట్టు వాడండి ఒక పాట రెవల్యూషన్ గా. అందరికి 2 కూర్చున్నామా, 1 గంట కథం చేద్దామని అడగమన్నాడు సార్. 2గా కూర్చున్నావా? కూర్చుంటారా? ఓపుకున్నదా? కూర్చున్నాం కదా. ఓకే, జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక్క నిమిషం అన్న, మౌతు ఇది అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు. జై తెలంగాణ. తెలంగాణ. ఒకసారి అందరు గట్టిగా మనం జై తెలంగాణ అంటే వాళ్ళ కోసం నిలబడాలి. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం మొదలైంది అని వాళ్ళ గుండెలు అనాలి. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. గారి నాయకత్వం, గారి నాయకత్వం. మరి ఇట్లా పంటలను ఎండబెడుతున్నటువంటి కాంగ్రెస్ పాలన మనకు కావాలా? కావాలా? అందుకే
వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన గ్యారంటీలతో గ్యారంటీలతో ఈ మాట నిజమా కాదా చెప్పాలి. ఏరి కోరి ఏం చేసుకున్నారు మీరు? ఏం చేసుకున్నారు? 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి కేసీఆర్ ను పక్కన పెట్టి సంవత్సరంన్నర కాకముందే ఎండిపోయిన వరి కట్టలు తెచ్చి మన ముందర పెట్టుకున్నటువంటి ఎవరని తెచ్చుకున్నారు? ఎవరు తెచ్చుకున్నారు? ఎవరని తెచ్చుకున్నారు? చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అందుకోసమే ఏరు కోరి చేసుకున్న ఏంటిది కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నునట్టు చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నునట్టు చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నునట్టు చేసుకున్న ఎగిరెగిరి తన్నునట్టు కవాటలన్నీ గట్టి అక్కదేని లక్ష్మీ
తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా హలో, మన బంజర్ నుంచి నరసింహ మాట్లాడతాడు. రైతు 1 నిమిషం మాట్లాడతాడు. కంప్లీట్ 1 నిమిషం. మాది బంజర గ్రామం అండి. నా పేరు సంగి నరసయ్య. 10 సంవత్సరాల క్రితం మా బావి మొత్తం ఎండిపోయింది. 1,20,000 పెట్టి కూడిక తీపిచ్చిన, ఒక కోలడు బావి తీపిచ్చినండి. చాలా కష్టపడ్డాం మేము. చిన్నప్పటి నుంచి జీతాలు ఉండి బతికినాం. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక ఒక మంచి గొప్ప పథకం మిషన్ కాకతీయ ద్వారా దయన్న గారు ఎంతో కృషితోటి మా చెరువు కూడిక తీపిచ్చి నీళ్లు నింపించిండంటే 5 సార్లు మా చెరువు నిండితే నిండు ఈ టైంలో చెరువు అలుగు పోస్తుండేది. ఈ ఒక్కసారి వెనుక జరిగితే కనీసం ఎవడన్నా బీద బిక్కోడు అవతలి పోయినా కూడా దుడ్డలో బర్రలో నీళ్ళు తప్పాలన్నా కూడా చెరువులో నీళ్ళు లేకుండా అయిపోయినాయి. చెరువు మొత్తం ఎండబెట్టారు. మా బావి కూడా మొత్తం ఎండిపోయేటట్టు అయింది. చెరువు కిందనే ఒక కొంత దూరంలోనే ఉంటుంది మా బావి. చెరువులో నీళ్లు కొంచెమని ఉంటే మా బావిలో ఎప్పటికీ నీళ్ళు ఉండేది. పెట్టిన నాటంతా ఎండిపోయిందండి. కేసీఆర్ సార్, దయాకర్ సార్ ఉన్నప్పుడు, ఆ గంగమ్మ తల్లిని దయన్న గారు ఉన్నప్పుడు గలగల గోదారి నీళ్లు పరుగున గదిలొచ్చెనే దయన్న నీ పిలుపుతో, పల్లె గొంతులు దడిసెనే దయన్న నీ ఎండతో, ఎండిన చెరువమ్మ కడుపు నిండి మత్తడి దుంకెనే దయన్న నీ పల్లె గొంతులు దడిసెనే దయన్న నీ ఎండతో, గలగల గోదారి నీళ్లు పరుగున గదిలొచ్చెనే దయన్న నీ సెలవుతో, ఎండిన చెరువమ్మ చెరువు కడుపు మంట నిండనే దయన్న నీ పేరుతో. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు దగ్గర దయన్న అప్పుడు కొట్లాడిండు, జైలుకు పోయిండు, చాలా కష్టపడ్డాడు. మన నీళ్ళ కోసం కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. దయన్న పేరు చెప్పినా, కేసీఆర్ పేరు చెప్పినా గంగమ్మ పరుగులు తీసుకుంటూ వచ్చి మా పాలకుర్తి మొత్తం సస్యశ్యామలంగా, నేనేదో గొప్ప చెప్తలేనండి, సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా పొలమంతా ఎండిపోయి రైతులు చాలా కష్టపడుతున్నారండి. రైతు బతుకు చాలా హీనంగా తయారైంది. వడ్లకు కింటకు 500 బోనస్ అన్నాడు. ఆయన ఎవరికి ఇచ్చిందో తెలియదు. కానీ వడ్లు అమ్మినా కూడా ఇంతవరకు బోనసులు రాలేదండి. ప్రభుత్వం గుర్తుంచుకొని నీళ్ళు 1 నెల ముందు వదిలిపెట్టుంటే రైతులు చాలా సంతోషపడేది. ఇప్పటికైనా ఎవరైనా వెనక ముందు వేసిన రైతులకు ఉపయోగపడతాయి అనుకుంటే నీళ్లు కూడా వదిలిపెట్టాలండి. ఒకటి, రైతు బతుకు ఇప్పుడు ఎంత హీనంగా ఉందంటే, కళ్ళం నిండా గింజాలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులు లేవే కూలన్నా, కళ్ళం నిండా గింజాలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులు లేవే కూలన్నా, చేటుగాడు రైతన్నా, అల్లాముల్లా కాంట పెట్టే రైతన్నా, అన్నగా తాళమా పెట్టే ఏదంటే ఏదంటే, కళ్ళం నిండా గింజాలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకులు లేవే కూలన్నా, చేటుగాడు రైతన్నా, అల్లాముల్లా కాంట పెట్టే కూలన్నా, అన్నగా తాళమా పెట్టే ఏదంటే ఏదంటే. రైతుల పరిస్థితి, కళ్ళం నిండా గింజలున్నా 4 వేళ్ళు కానీ 4 ముద్దలు కానీ పల్లెంలో కానీ నోట్లోకి కానీ వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఒడ్లు కొంటున్నామంటుర్రు, కొంటలేరు. కొన్నాటికి 500 బోనస్ అన్నాడు, కొసకొచ్చేసరికి సన్న ఒడ్లకే బోనస్ అన్నాడు. ఆ సన్న ఒడ్లకు కూడా మిగిలిన రైతులకు కొంతమందికి రాలేదంటారు, కొంతమందికి వచ్చిందంటారు. రైతులకు ఎవరు వాళ్ళే. వేరే వాళ్ళ విషయం కూడా చెప్పాలి, రైతులు అందరూ మనమే కాబట్టి. కానీ నాది 50,000 చింగరాజపల్లె ఏపీజీపీ బ్యాంకులో అప్పుండండి. ఒక 20,000 మాత్రం మా పైన 30 కాలేదు. ఒకసారి మేము బ్యాంక్ కాడ ధర్నా చేసినప్పుడు కూడా మన దయాన్న గారితో చెప్పడం జరిగింది, 30,000 కాలేదు. ఎందుకని బ్యాంకు మేనేజర్ని అడిగితే అది ఏందో కంప్యూటర్లో ఏందో అవకతవకలు ఉన్నాయి, కాలేదు, వెనక ముందు అయితే అని అన్నాడు. ఇంతవరకు కూడా కాలేదండి. మరి ఆయన ఎవరికి రుణమాఫీ చేస్తుండు, ఏ రైతులకు వేస్తుండు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రైతుల గురించే చాలా ఆలోచన చేసిండు. ఒక ఇంటిని ఆదర్శంగా తీసుకుంటే ఇంట్లో ఉండే పెద్ద దిక్కు రైతు. రైతులకు ఒక మధ్యతరగతి రైతు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో తెలుసు కాబట్టి 5 లక్షల బీమా చాలా గొప్ప పథకం అది. రైతు చనిపోయినా కూడా 5 లక్షలు పేదవారికి రైతులకు ఇవ్వాలని కేసీఆర్ గారు ఆలోచన చేసిండు.
మరి వీళ్ళు అన్ని పథకాలు బంద్ చేసిర్రు, అన్ని పేర్లు మార్చిర్రు. పోయినసారి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంటే మార్చిండా అండి? మారవలేదు కదా. వీళ్ళకి వచ్చి మధ్యలో ఎట్లా పేర్లు మారుస్తారు? అన్ని పేర్లు మార్చి రైతు బంధు ఉన్నదాన్ని రైతు భరోసా అన్నాడు. సరే అది కూడా 15,000 అన్నాడు, మళ్ళీ కొసకు 12,000 కుదించిండు. ఇప్పుడు వేరే వాళ్ళది ఎవరిది తెలియకున్నా మా నాన్నది మా తమ్మింది ఎకరంన్నర 2 ఎకరాలు ఉంటే ఒకరికి 8,000 పడ్డాయి, ఒకరికి 9,000 పడ్డాయి, ఇంకా ఒకరికి 4 పడలేదు, ఒకరికి 3,000 పడలేదు. మరి వేసే డబ్బులైనా సరిగ్గా వేస్తలేడు. రైతులను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచన చేసి పెద్ద మనసుతోటి రైతుకు సహకరించి రేపు వచ్చే వడ్లకైనా కూడా మద్దతు ధర ఇచ్చి వాళ్ళందరికీ సహకరించి రైతుల్ని ముఖ్యంగా అందరినీ చూసుకోవాలని మన తెలియజేస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. నరసింహారెడ్డి గారు మన మండల రైతు కోఆర్డినేటరు, వారు ఒకటే నిమిషం మాట్లాడు, అక్కడి నుంచే లేచి మాట్లాడు. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేట ఆల్ టైం పడుతుంది. అక్కడి నుంచే మాట్లాడు, ఒకటే నిమిషంలో కంప్లీట్ కూర్చొని మాట్లాడక, లేచి మాట్లాడు, లేస్తేనే మాట్లాడు. సభకు నమస్కారాలు. ఇంత పెద్ద ఎత్తున సోదరులు రైతు సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ విలేకరులు అందరికీ ఇంత ఎండలో కూడా పాపం నిలబడి ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు, కార్యక్రమం చేసినందుకు కృతజ్ఞతలు. అయ్యా, మన రైతుల సంగతి ఇప్పుడు చాలా మంది కళాకారులు కానీ పాటల ద్వారా కానీ రైతులు స్వయం రైతులు వాళ్ళు వచ్చి ఏ విధంగా చెప్పిండ్రో మన అందరం విన్నాం. అది వాస్తవం, లేదు నకిల్ లేదు. వాళ్ళ లెక్క నకిల్ లెక్క అబద్ధాలు చేష్టలు చేస్తా అసెంబ్లీలే. ఆయన ఎవరు అరెస్ట్ చేస్తూ లేరు. ఎవరిని మనం మాట్లాడితే మనం అరెస్ట్ పెడతా ఉంటారు. ఇది పరిస్థితి. అయ్యా, మన పోయిన సంవత్సరం మన దయన్న ఓడిపోయినాక మార్చిలో మన ధరాతండలో ఒక పేద రైతు 5 బోర్లు వేసుకుంటే దాదాపు తనకు 3-4 లక్షలు నష్టపడ్డాడు. పడితే ఆ రైతు ఏడుపు చూడలేక మన దయన్న వచ్చి కేసీఆర్నే తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది నిజమా కాదా? దాన్ని జేసీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడే పృథ్వీరెడ్డి నిన్న వాట్సాప్లో పెట్టిండు. ఏది ఆ రోజు దయన్న కేసీఆర్ తీసుకొచ్చి 5 లక్షలు ఇచ్చిండు. కనీసం యశస్వి రెడ్డి అనే ఎమ్మెల్యే కనీసం ఎండిపోయిన వాటికి వచ్చి ఇట్లా తొంగి కూడా చూడలేదు. దయన్న నీళ్లు తీసుకొస్తే పూలు వెళ్తుంది, పసుపు నీళ్లు. ఎంతమంది? 11 మంది. అక్కడ ఇక్కడ లెక్క పెడితే 11 మంది. 11 మంది జయ అనుకుంటే అది ఆరోగ్యం, మహాభాగ్యం, లాయిబాయి సబ్ పెట్టుకొని హాయిగా ఈ విధంగా ఉంటుంది. దయచేసి మనం ఈ ఎండిపోయిన రైతులకు, నాకు ఒక నిమిషం వచ్చింది కాబట్టి, ఎండిపోయిన రైతులకు దయన చెప్పినట్టు 25,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, దయాకర్ నాయకత్వం. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు మన పార్టీ సెక్రటరీ చింతరావు గారు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసి జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, ఎర్రబెల్లి నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. నేడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల కొట్లాట ఎప్పుడైతే మొదలుపెట్టి మన రాష్ట్రంలో సాధించుకున్నామో అదే కొట్లాట మళ్ళీ మన కేసీఆర్ గారి ప్రభుత్వ పాలన దించాలని కొట్లాడి ఎంతో చేసిన రేవంత్ రెడ్డి పుణ్యమని చెప్పేసి మళ్ళీ మన నీళ్ళ కోసం మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడ్డది. మిత్రులారా, ఏదేం జరిగినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క సభా వేదికకు వచ్చిన రైతు నిరసన దీక్షకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ మరియు రైతులకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కళ్యాణ లక్ష్మి పెట్టినా, రైతు బీమా పెట్టినా, రైతు భరోసా పెట్టినా, మరియు అట్లనే రైతు బంధు ఇచ్చినా, ఏది చేసినప్పటికీ కూడా ఆయన ఉద్యమ. నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, వ్యవసాయ కుటుంబం నుండి పుట్టి పెరిగి పై స్థాయికి ఎదిగిన. కానీ వ్యవసాయం మీద ఉన్న మక్కువతోటి కేసీఆర్ గారు మనకి నీళ్లు, మనకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో నేను మళ్ళీ విలేజ్కి వచ్చి ఒక 30-40 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేద్దామని స్టార్ట్ చేసిన 4-5 సంవత్సరాల క్రితం. కానీ సడన్గా మన సారు ఓడిపోవడం,
ఈ రేవంత్ రెడ్డి గారు రావడం దురదృష్టం. నాకు ఈరోజు ఇంచుమించు ఒక 12 ఎకరాల వరిసేను ఎండిపోయింది అన్న. 1-2 ఎకరాలు కాదు, 18 ఎకరాలు పెట్టిన 12 ఎకరాలు ఎండిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసి సార్ ఫైట్ చేస్తున్నారు 25,000 ఇవ్వాలని. దానికి సంఘీభావంగానే నేను హైదరాబాద్ నుండి వచ్చిన. నాకు కూడా 12 ఎకరాలు ఎండిపోయింది. నాలాగా చాలా పేద రైతులు చాలా మంది ఎండిపోయింది. అందరికీ కావాలనే ఫైట్ చేస్తున్నాం. ఆయన చెప్పిన మాటలే ఇస్తలేడు, దేవుళ్ళ మీద ఒట్టేసినే ఇస్తలేడు. మరి మనం ఫైట్ చేస్తే ఎంతవరకు ఇస్తాడో, ఎంతవరకు ఫైట్ చేయగలుగుతామో. దీన్ని ఒకటిగా పెద్దగా చేస్తే ఈ రోజు కాదు, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాడు ఆయన ఉండేది. ప్రతి సంవత్సరం మనకి ఇలాంటి నష్టాలు జరుగుతాయి. వీటిని పూడ్చడం కోసం ఇప్పటి నుండే ఆయనను ఒక లైన్లో పెట్టాలంటే సార్ వాళ్ళ సపోర్ట్కి మనందరం సార్కి సపోర్ట్గా ఉండి ఒక్కొక్క అడుగు ముందుకేసి ఆయన మెడలు ఉంచాలి. పొగరు మీద ఉన్నాడు, చాలా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ తెచ్చిన జాతిపితను పట్టుకొని సన్యాసి దద్దమ్మని తిడుతున్నాడు. ఆయన ఒక చింతాకుతో సమానం. మర్రి చెట్టును పూస్తా అంటున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము అందరం మళ్ళీ ఎక్కడనో దాచుకున్న వాళ్ళు అందరం మళ్ళీ బయటకు వస్తున్నాం. ఖబర్దార్, నువ్వు ఒక చింతాకుతో సమానం. మర్రి చెట్టును ఏమి చేయలేవు, నువ్వు రూపురేఖలు లేకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. జై తెలంగాణ. హలో, అందరికీ నమస్కారం అయ్యా. మాది కరెండి దుబ్బతండ. నాకు భర్త లేరు, 2 కొడుకులు లేరు, అందరు జరిగిపోయారు. నాకు 3 ఎకరాలు ఆటు పెడితే అంతా ఎండుకోపోయింది. ఇప్పుడు కేసీఆర్ సార్ మంచిగా నీళ్ళు సెలవుతిచ్చిండు. ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏది బోరు లేదు, ఏది లేదు, అన్నీ ఎండుకోపోయింది. అందరికీ నమస్కారం సారు. అందరు ఎన్నుకోపోయింది, వచ్చిండు, ఏ చెత్తలేడు. మా దేశానికి అందరికి ముంచిండు. నాకు మాఫీ కూడా కాలే. 2 లక్షలు అప్పు తీసుకోపోయిన అప్పు కూడా అట్నే ఆగిపోయింది. రైతు బంధు కూడా పడలేదు సారు. పింఛను కూడా వస్తలేదు. నాకు 2 మనవరాలు, 2 కొడుకులు జరిగిపోయారు. ఎవరు లేరు, నా బాధ ఎవరు తట్టుకుంటలేరు సార్. బోరు ఉంటే ఎట్టుకోపోయింది, ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను ఇంత మందు పోసుకొని తాగేది అయిపోతుంది నాది. ఎవ్వరు చూడలేరు నా బాధకు. ఇప్పుడు నాకు ఎవరు లేరు. ఒక అల్లుడు ఉన్నా జరిగిపోయిండు, అన్న కూడా జరిగిపోయిండు. నా బాధ ఎవరికి చెప్పకుండా అయిపోతున్నా సారు. ఇప్పుడు నాకు రైతు బంధు వస్తలేదు. భూమి జాగా ఉన్న 3 ఎకరాలు అంతా ఎన్నుకోపోయింది సారు. రేవంత్ రెడ్డి సారు ఏం బాగు పెడతలేరు. ఆ రేవంత్ రెడ్డికి డామ్ ఏం చెప్తలేడు సారు. మాకు ఏ పరిస్థితి కూడా అయితలేదు. ఎవరు గతి లేదు నాకు. ఏ బాధ కూడా నేను తట్టుకుంటా లేదు సారు. ఉన్న కోడలు దేశం పోయింది, పిల్లలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. 2 కోడలు, పొలం కూడా ఆరిపోయింది. చూస్తే గొడ్లు గోదలు మంది తింటున్నాయి సారు. ఏం చెప్పలేదు సారు. సరే అన్న, నా పేరు దయాకర్, మా ఊరు నీర్మాల. నేను కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేటోడిని. హైదరాబాద్లో వండుకుంటూ జాబ్ చేసేటోడిని, ప్రైవేట్ ఉద్యోగం చేసిన. నేను ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అది సారు చేసిన పథకాలు, నీళ్ళను చూసి సార్ నిజంగా నేను నాకున్న 4 ఎకరాల భూమిని దున్నుకుందామని ఊరికి వచ్చి మా నాన్నతో ఉంటున్నా. కానీ ఏనాడు కూడా నాకు కరువు రాలే. నిమ్మలంగా దున్నుకుంటున్నాం, పొలం వేసుకుంటున్నాం, మాకు బాగానే ఉన్నది. కానీ లాస్ట్ ఇయర్ ఎండిపోయింది. మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసరికి కూడా ఒక్క నీళ్ళ చుక్కలేదు. మాది వాస్తవానికి ఏంటంటే సింగరాజపల్లి చెరువు కింద మా నీళ్లు, మాకు బోర్లు లేవు, బావులు లేవు. అక్కడ ఆ చెరువు నిండిదంటే మాకు 2 కార్లు అంటే సంవత్సరం పంట పండేది, ఆ ఊళ్ళకి కానీ మా ఊళ్ళకి కానీ. కానీ మాకు ఒక్క చుక్క నీళ్ళు లేవు సార్. లాస్ట్ ఇయర్ అయితే మాకు నిర్మాల నుండి మన మడిపడిగా నుంచి మాసనపల్లి దాకా చెర్ల నీళ్ళు పట్టి ఆవురలు కూడా బతికి గుండాల మండలం అది. అక్కడ దాకా నీళ్ళు పోయినాయి సార్ మాకు అది. కానీ ఈసారి ఒక్క చుక్క నీళ్ళు లేవు మాకు. వాగే ఎండిపోయింది, మా చిన్న వాగు కూడా ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది. అక్కడున్న ఆ చెరువు కింద ఉన్న రైతులందరూ మేము 4 ఎకరాలు వేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్లీ 2 ఎకరాలే వాడుతుంది, 2 ఎకరాలు ఎండిపోయింది సార్. ఏం చేయలేదో అర్థం కాలే. ఒక ఏడుపు ఒకటే. ఆఖరికి బంగారం కూడా కుదబెట్టి కూడా పెట్టుబడి పెట్టినాం మేము. ఈ తెలంగాణ వచ్చినాక బాగుపడతాం, ఉద్యోగాలు వచ్చినా సరే రాకున్నా సరే అనే ఉద్దేశంతో వచ్చి రైతుగా, నాకున్న భూములు రైతుగా నేను దున్నుకొని బతున్నా. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మరీ ఘోరం అయిపోయింది సార్. ఒక్క నీళ్ళ సుక్కలేదు మాకు. కానీ రైతు బంధు వచ్చేది, రైతు బంధు కూడా రాలే ఈసారి.
ఒక రైతు బంధు రాలే, కనీసం ఏ పథకాలు కూడా అమలు అవుతలేవు. మాకు రుణమాఫీ కూడా కాలే, ఇంతవరకు కూడా రుణమాఫీ కూడా కాలే. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు అంటాడు, బ్యాంక్ అయినా అంటాడు మేము లిస్టు పంపించినా మీ పేరు రాలేదని అంటాడు. మరి నువ్వు చేసినా అని చెప్పుకుంటేవి వీడికి వస్తే వరకు మళ్ళీ రుణమాఫీ లేనే లేదా? మరి ఎవరిని అడగాలి? మేము ఎవరిని అడగాలి సార్? మేము ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇక మేడం పోయి అమెరికాలో ఉంటుంది, పంట వండేటప్పుడు ఏమో ఆడున్నది, పంట వెళ్ళిపోయినాక వచ్చి నీళ్ళు ఎత్తంటే ఏడుంటాయి సార్. ఇక్కడ మా దయాకర్ రావు సార్ ఉన్నప్పుడు వద్దు సార్ మాకు నీళ్ళు అన్నాం, మేము మాకు నీళ్ళు ఆపండి సార్, మాకు వద్దు లెందికి పంపించండి సార్ అన్నాం. కానీ అట్నే వచ్చేసినాయి మాకు నీళ్ళు, వద్దని మొత్తుకున్నాం. కానీ ఈసారి కావాలంటే కూడా ఒక సుక్క నీళ్ళు వస్తలేవు మాకు. ఎవరు చెప్పుకోవాలి సార్? మేము మళ్ళీ మేము పట్నం వలసపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళా భార్య బిడ్డలు పట్టుకొని పట్నం పోయి మళ్ళీ బతకాలి మేము అందరం పోయి. అవి అంత కరువు కాలం వచ్చింది. ఇది ప్రజాపాలన. మళ్ళీ చెప్పుకునేది ప్రజాపాలన, చేసేది కరువు కాలన. సార్ మాకు ఈ పంట నష్టం కింద మాకు కేసీఆర్ సారు ముందుండి మాకు పంట నష్టపరిహారం కలిపేయాలని కోరుతున్నాం సార్. దయాకర్ సార్, సార్ దయచేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రైతు నిరసన కార్యక్రమానికి విచ్చేసినట్టు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ మరి విచ్చేసి ఇక్కడ ఉన్న రైతుల గోస కోసము తెలంగాణ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించడానికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి నీళ్లు, ఆనాడు నీళ్లు వద్దంటే ఈనాడు నీళ్లు కావాలనే కొట్లాట జరిగే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చెక్ డ్యాంలో ఫుల్ నీళ్లు ఉండేది. రైతులు ఆనాడు సార్ ఈ నీళ్లు మాకొద్దు, మాకు ఎక్కువైపోయినాయి నీళ్ళు అని కొట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈనాడు నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద కక్ష కట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నది? అరే మా దేవరూపుల మండలం సస్య శ్యామల ఉంది, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్ని ఉన్నాయని. ఈనాడు ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక్కసారి కళ్ళు పెట్టి చూడమాను. ప్రతి పల్లెకు ఏదో ఎన్ఆర్ఐ లాగా వస్తున్నది పోతున్నది, కానీ ప్రజల యొక్క రైతుల యొక్క గోస చూడట్లేదు. ఒక్కొక్క వరి పంటలు పండి ఎండిపోయి ఈనాడు అల్ల గోస పడుతుంటే మరి ఇక్కడ రైతుల కోసం ఇక్కడ దీక్ష చేసిన మరి ప్రభుత్వానికి కనువిప్పు కలవాలి. మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మన దయన్న అసెంబ్లీలో వాళ్ళు విన్న ఏంది ఎకరానికి 25,000 ఇచ్చేదానిక కొట్లాడదాం తెస్తామనే మాట ఇస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈనాడు ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నా విజయవంతం చేయాలని కోరుకుంటూ వినియోగించుకుంటున్నాం. వాంకడు దర్యా ధర్మాపురం మాది, లక్ష్మణ్ తండా జీపీ. ఇవన్నీ బాగా పెద్దగా చెప్పిన అయ్యా, ప్రతిపక్ష మంత్రిని చూసినాం 10. నీలో సంజయ్ రెడ్డి కాడ నుంచి చూస్తే ఇప్పుడు చూస్తా ఉంటావు. ఏమైనా ఎక్కువ అంటే ఏమైనా అడిగితే తిడతావు. నువ్వు అన్ని పని బాగా చేస్తావు. కేసీఆర్ చేసినా కన్నా ఎక్కువ చేస్తా అన్నావు. ఎక్కువ లేదు తొక్క లేవు. అదే 15,000 4,000 పింఛని చూద్దాం బంగారవి. నా బిడ్డ పెళ్లి ఎట్లా ఆపినా నా సౌండ్ పెంచు. ఇప్పుడు నేను ఎప్పుడు పెళ్లి చేయాలని తులం బంగారం ఎప్పుడు వస్తుందని అట్లా చూస్తాం. నువ్వు ఏమంటావు? పని చేయి. గాదా ఎక్కినావు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి 10 ఏళ్ళకి అన్నావు. ఇప్పుడు నువ్వు చేయి. నీకేమంటావు? అన్ని పని చేసి మాకు తిట్టు. ఎవరు తిరుగుతానికి పోలీస్ కేసులు అది ఇది అన్ని పెడతావు. రేషన్ కార్డు ఇస్తా అంటారు, బియ్యం ఇస్తా అంటారు, సన్నా బియ్యం అన్ని ఎక్కడ పోయినాయి. ఈ వడ్లు తిరిగిపోయాం, మొత్తం ఎండిపోయింది. ఏమి తింటావా? ఏమి ఇస్తావు నువ్వు సన్నా బియ్యం? ఇప్పుడు మాకు చేసిన కేసీఆర్ 2 లక్షలు అయింది. 2,000 పింఛన్లు ఇచ్చిండు. అన్ని ఇస్తా, బాగా ఇస్తా, డబల్కు సబల్ ట్రిపుల్ చేస్తా అన్నారు. మా పాలకొడితే మా దయాన ఉంటే ఇవాళ మా పొలం ఎండిపోయే కాదు, ఎక్కడో అమెరికా పోల్లో వచ్చింది. ఆ చంద్రుడు సింహం వచ్చి చూసిపోతుంది. కాలం ఇక్కడ ఎండిపోయింది. ఉండా నీళ్ళు రిజర్వాయర్ ఖతమైంది. మా దయాన కష్టపడి 10 ఏళ్ళు మా రైతులు కాపాడుకున్నాడు. మాకైనా లేసే ముందుగా రిజర్వాయర్ దగ్గర పోయి నీళ్లు మల్పించిండు. కానీ ఎంత దెబ్బతున్నామన్నా, మా మీద కక్ష పెట్టుకున్నామన్నా. రేవంత్ అన్నా డబల్కు సబల్కు త్రిపులు చేస్తారు. ఒక్కొక్క రైతు ఇంట్లోకి 10 లక్షలు 5 లక్షలు ఏదో అన్నావు. అబద్ధం ఎందుకు చెప్పి కాదా ఎక్కినావు? మా కేసీఆర్ అన్నా అబద్ధం చేయలే.
ఉన్నది చేసిండు, కొత్త రాష్ట్రం అసెంబ్లీ చేసిండు, అంబేద్కర్ నిలబెట్టిండు, అన్ని వర్గాలకు ఊళ్ళో యావత్ తెలంగాణకు సాయం చేసిండన్నా. నువ్వు నాహనం చేసినావు. ఎప్పుడు నిలబడ్డా 100% బాగా వస్తాయి, నీకు 20% కూడా రావన్నారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశంలో వచ్చి 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 బాధపడి ఈ కాంగ్రెస్ పార్టీలో పోతున్న మంచిగా ఉంటుందని నువ్వు నహారం చేసినావు. రైతులకు మళ్ళా నువ్వు రావు, నీ గతి అంతేగాని ఉన్న పని చేయి. ఏమన్నా ఉంటే పోలీసులకు పంపిస్తావు, ఆ తండ్రి కార్యక్రమం కొట్టరా వాంతిట్లా. ఇదేనా నీ ముఖ్య సమర్థనం? నీది అంతే. ఈ రేషన్ కార్డు అంటున్నావు, ఏదో చేయి. మన జై పెదల్ పులి తిరుగుల పులి ఆయన ఏదో మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే అవుతుంది నీ పని సెలవుపడేది, అంతేగా నీ పని కథం అన్న. రైతుల తర్వాత ఒక్కనాడు కూడా నీకు సోయి లేకుండా ప్రభుత్వం ఉన్నది, ఒక్కరోజు కూడా సోయి లేకుంటది. డ్యాములు నింపలేదు ఇంతవరకు. ఈ ఎడ్డి ప్రభుత్వంతో ఇదే తలకాయ నొప్పి. నీ రైతుల పక్షాన అంటున్నా, రైతుల పక్షాన ఎకరాన 25,000 ఇవ్వబోతే రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి వచ్చింది. యశస్వి రెడ్డి వీళ్ళు మంచిగా ఏసీ రూములు ఉన్నారు, దయాకరావు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది? యశస్వి రెడ్డి ఈ బాగా రైతుల గురించి ధర్నా బాగా చేస్తున్నారు, మీరు బాగా గమనించి చూడండి. రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి వచ్చింది, హత్య చేసుకున్న పరిస్థితికి వచ్చింది. సత్యం యశస్వి రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్. రైతులు ఏమైనా మీరే ఎమర్జెన్సీలో నీళ్లు వదలాలని కోరుకుంటున్నాం, లేకపోతే మేము చనిపోయే అవకాశం ఉన్నది. ఇప్పటికే సగం పంట ఎండిపోయింది, రైతులు సుఖ బాధపడుతున్నారు. ఏం పేరు? దశరథ్. కొట్టాడి 25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్టా. వింటానవా? నువ్వేం పెద్ద ఆవేదన చెందకు, తొందరపడకు. ఉన్నది బాధ. నువ్వు ఒక్క నిమిషం విను. నేను ఒక్కటి ఇట్లా నువ్వు దర్శనం. ఇప్పుడు నేను అయింది, నష్టం అయింది, అది బాధ నాకు కూడా ఉన్నది. నీళ్లు కూడా తెప్పిస్తున్నా, నీళ్లు తెప్పించినా లాభం లేదు. నీ నష్టపరిహారం 25,000 ఇచ్చే వరకు రేవంత్ రెడ్డిని వంగబెట్టైనా నేను వసూలు చేస్తా. దాని దాకా పోరాటం, నేను ఏ పోరాటం చేసినా అది సక్సెస్ అయింది. ఈ పోరాటం సక్సెస్ అయితే నువ్వు తొందరపడి ఏది చేసుకోకు, నేను మాటిస్తాను నీకు. కదా జరిగింది. గత 8-9 సంవత్సరాల నుంచి దేవరపుల చెక్ డ్యాంలు ఎప్పుడైనా ఎండిపోయినాయా? మీ అందరికి తెలియదా? ఏ రోజైనా ఎండిపోయినాయా? ఏ రోజైనా బోర్ల నీళ్ళు అయిపోయినాయా? ఒకనొక విషయంలో ఏమనుకున్నారు? మాకు నీళ్ళొద్దు, ఆపండి సార్ నవాపేట కాడ అని చెప్పిండు. అటువంటి పరిస్థితి నుంచి ఇలా చెక్ డ్యామ్ ఎండి పొలాలు ఎండిపోతున్నాయి. మీకు తెలుసు, మీకు బాగా గుర్తుంటే పోయిన ఎండాకాలం ఏప్రిల్ మేలో కేసీఆర్ గారు ధరావత్ తండకు వచ్చినప్పుడు అక్కడ 5 బోర్లు ఎండిపోయినాయని చూసి ఒక సత్యం అన్న రైతు ఇట్లా పెళ్లి చేసుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఆల్రెడీ ఇందులో పెట్టుబడి పెట్టున్నా, ఇన్ని బోర్లు వేసినా పెళ్లి చేసుకోవడానికి పైసలు అంత లేవు సార్ అని కేసీఆర్ సార్కి మొరబెట్టుకుంటే 5 లక్షల రూపాయలు వారికి అక్కడ ప్రకటించుండు, మళ్ళీ వారికి ఇచ్చిండు. ఇది నిజమే కదా? అంటే అసలు మీరు ఫీల్డ్ మీదకి వచ్చి నిజంగా ఎండుతున్నాయా, ఇబ్బంది అయింది, ఏ కాలువ ఎట్లకెళ్ళి నీళ్ళు వస్తాయని తెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎన్ఆర్ఐకి కానీ అవగాహన ఉంటుంది. వారు అక్కడ లేకుండా ఇక్కడ ఎండుతా అంటే ఒక దగ్గరికే పోతారు, అక్కడే ఎండు ఉంటుంది, అక్కడే ఫోటోలు దిగుతారు అని దయాకర్రావు గారిది రీల్ అంట. వాళ్ళు ఎక్కడో పోతారో, ఆ నీళ్ళు ఎందుకు వస్తాయో ఎటు పోతున్నాయో తెలియదు, అది రియాలిటీ అంట. ఇది రియాలిటీ ఇంతసేపు ఇంతమంది ఇక్కడ 3-4 గంటలకు ఉన్నది. మిమ్మల్ని విమర్శిస్తే ఇప్పుడు ఓట్లు లేవు, మాకు వచ్చేది కూడా ఏమీ లేదు. కాకపోతే మిమ్మల్ని ఆల్రెడీ జనాలు అని ఉంచుతారు, మేము చేయకపోతే చీ అంటారు మమ్మల్ని. కాబట్టి 100కి 100% మా తరపున, ప్రజల తరపున, రైతుల తరపున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు తప్పదు, మేము చేస్తూనే ఉంటాం. మీకు ఓడిపోయి 15 నెలలైనా బుద్ధి రాలేదని కొందరు అంటారు. వాళ్ళకి ఒకటే నేను చెప్పదలుచుకున్నా, మేము బీఆర్ఎస్ పార్టీ దయాకర్రావు గారి నాయకత్వంలో పోరాటం చేయమని ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చిళ్ళు. 100కి 100% మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మీకు ఇష్టమున్నా కష్టమైనా నష్టమైనా మేము చేస్తాం. మీరు మీ ఉత్సాహం ఎక్కువై కొందరిని జైలు పంపిస్తాం, లేని కేసులు పెట్టించి చేస్తారు కదా, ఇంకా చెయ్యండి. దానికి మేము సిద్ధపడే దయాకర్రావు గారితో తిరుగుతున్నాము.
మీకు ఏమనుకుంటారో మేము బాధపడుతున్నాను. మీరు ఒక్కరిని జైలు పంపిస్తే 10 మందికి ఉత్సాహం వస్తుంది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపురం మండలంలో. అర్థమవుతుందా? ఈ పిచ్చి పిచ్చి ఇవన్నీ బంద్ చేసుకోండి. మీకు 3.5 సంవత్సరాలు ఇంకా ముందటున్నది. మేము ఏం చేయగలుగుతాము? మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేస్తుళ్ళు. ఎట్లా చెడు చేస్తుళ్ళు? ఏ పంట పొలానికి ఏ కాలువకి ఇవాళ నీళ్ళు రాలేదు. మీరేం చెప్తారు? ఎప్పుడు అధికారులకు ఫోన్ చేసినా 2 రోజులు వస్తాయి, దయాకర్ గారు 3 రోజులు వస్తాయి. అసలు విషయం చెప్పన్నా, సిల్ట్ ఆగిపోయింది. పంప్ హౌజులు ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటారు, అంటే రిపేర్ చేయలేదు. ఆ పంప్ హౌజులు రిపేర్ చేయడానికి 6 కోట్లు అవుతాయట. ఆపరేషన్ మెయింటెనెన్స్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారట. కాబట్టి ఆ సమ్మెలో ఉన్న విషయం కూడా ఆ మంత్రి గారికి తెలియదు, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలియదు, ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియదు. వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేయలేక 6 కోట్లు ప్రభుత్వం దేవాదుల పంపులకు పెట్టలేక దాదాపుగా నేను కేటీఆర్ గారు చెప్తాను 600 కోట్ల నుంచి 1000 కోట్ల పంటని పండబెట్టారు, అంటే లేకుండా చేశారు. మీరు 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. టైంకి ఇంత నీళ్ళు ఇస్తే కష్టపడి వ్యవసాయం చేసుకొని పొలం రైతు ఇంత తింటాడు. నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వని చెప్పి ఒక్క సంవత్సరంలో మాకు అర్థమైపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే మేము దున్నుకొని పెట్టుబడులు పెట్టుకొని ఇబ్బందులు పాలై ఇవాళ నష్టపోయి ఉన్నామని చెప్పి రైతులు ఇవాళ ధర్నాకు వచ్చారు. ఈ వేదిక నుంచి దయాకర్ గారి నాయకత్వంలో దేవరపురం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేదాకా మేము కొట్లాడతాము. మీరు అడుగుతారు కాబట్టి ఇయ్యము అంటే అది మీ అవివేకానికి అది పరాకాష్ట. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఫస్ట్ కూర్చోండి, అధికారులతో కూర్చోండి, పాలకుర్తి స్వరూపం ఏందో తెలుసుకోండి. ఇక్కడ ఏ వాగు నుంచి ఏ కాలువ నుంచి నీళ్లు ఏ ఊరికి వస్తాయో ఫస్ట్ మీరు అవగాహన తెలుసుకోండి. 10 సంవత్సరాలు మీరు ఏం చేసిళ్ళు, అందుకే ఇప్పుడు ఎండుతాను అంటారు. 10 సంవత్సరాలు కాలువలు చేసినాము, నీళ్లు వచ్చినాయి. 10 సంవత్సరాల్లో మీరు మీ కాంగ్రెస్ నాయకులని ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ నాయకుని అడగండి, ఏ రోజైనా చెరువు ఎండిపోయిందా, ఏ రోజైనా బోర్ ఎండిపోయిందా, ఏ రోజైనా ఇబ్బంది పడ్డమని వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు ఎండిపోయిందని చెప్తే మమ్మల్ని ప్రశ్నించండి. ఉత్తుగానే విమర్శ కోసం విమర్శ, పరామర్శ కోసం పరామర్శ. ఎక్కడైనా దేవరపురం మండలం పాలకుర్తి నియోజకవర్గంలో ఇన్ని పంటలు ఎండిపోయినాయి. పలానా కాడికి పోయి రైతుకు మీరు బాధపడకండి, నేను గవర్నమెంట్తో మాట్లాడతా, ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు నష్టపరిహారం చేస్తా, లేకపోతే నా సొంత డబ్బులు ఈతో కాలువలు తీపితే ఎన్ని లక్షలు అయితే 20-30 లక్షలు అయితే అట. ఎందుకమ్మా ఇవన్నీ లేని ఫాల్స్ ముచ్చట్లు చెప్పుకుంటా? ఎన్ని రోజులు నడుస్తారు? మీకు తెలియదా? మీరు సర్వేలు చేసుకుంటలేరా? ప్రజల్లో మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. అమెరికా నుంచి నిజాయితీగా పనిచేద్దామని వచ్చిందని నేను కూడా అనుకుంటాను. కానీ రాజకీయాలలో కొంత అవగాహన నాకు కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు మంచి అయింది చెడైంది విషయ పరిజ్ఞానం నాకు కూడా తెలియదు. ఒక 2-3 సంవత్సరాలు తెలిసింది. నేను కూడా మీరు అంతే అనుకుంటున్నా. మీరు ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరు? ఎంతసేపు దయాకర్ రావు గారి విమర్శిస్తే ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుంది? మన ముఖాన్ని మనకే పడుతుంది. దయాకర్ రావు గారు 6 సంవత్సరాలు 6 సార్లు గెలిచిల్లమ్మా ఇక్కడ, ఒక్కసారి కాదు. ఈ పాలకుర్తి నియోజకవర్గానికి అయితే, మా దేవరపురం మండలానికి పాలకుర్తికి అయితే ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యే, ఒక మంత్రి. ఒక్కసారి గెలిస్తేనే సర్పంచ్ మళ్ళీ గెలవడానికి ఇబ్బంది పడే రోజులు ఇవి. అట్లాంటిది 3 సార్లు గెలిచిళ్ళు. వాళ్ళు ఎంతో కొంత మంచి చేస్తేనే కదా గెలిచేది. నా బాధ ఏంటంటే మీరు 3.5 సంవత్సరాల తర్వాత ఉంటారో పోతారో, ఇక్కడ పరిస్థితులు ప్రజలకు అవసరం లేదు. మీరు వెళ్ళిపోతారు, లేకపోతే ప్రజలే పంపుతారు మిమ్మల్ని. కానీ 3.5 సంవత్సరాల్లో చెడ్డ పేరు రాకుండా, ప్రజలని ఎండబెట్టకుండా, రైతులని ఎండబెట్టకుండా, కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్త ఉసురు తగలకుండా, అట్లనే కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళు నాయకత్వం ఉన్నా లేకపోయినా, ఇలా మాకు దయాకర్ రావు ఉన్నారు, వారికి నాయకత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంతో కొంత మా మీద పోరాడింది, నిరసన తెలియజేసారు. ఇలా వాళ్ళ పరిస్థితి కూడా నీ వల్ల వాళ్ళని ఏమంటావు, ఎవరైనా మాట్లాడితే దయాకర్ రావు కోవట్టు అంటున్నావు అంట పాపం. ఇది పరిస్థితి. నేను అంటున్నా, ఈ వేదిక నుంచి వాళ్ళకి పిలుపునిస్తున్నా, దయాకర్ రావు కేసీఆర్ నాయకత్వంలో పోరాడదాం రండి బ్రదర్. కంపల్సరీ మేము చూస్తుల్లో 15 నెలలు మేము ఓడిపోయినా అని కూడా దయాకర్ రావు గారి నాయకత్వం ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్నాం. కలిసి పోరాడదాం. దయాకర్ రావు కోవట్టు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, ఒక 4-5 సోషల్ మీడియాలో తయారు చేసుకుంటా వాళ్ళు చేసేది ఇదే. నేను దయచేసి ఈ వేదిక నుంచి వారికి ఇకనైనా
ఎండిన పొలాలు నిజంగానే ఎండినాయని ఒక జ్ఞానం రావాలని దయాకర్ రావు గారి నాయకత్వంలో మీ అందరం తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు పొలాలు ఎండినాయా లేదా అంటే వాళ్ళు అందరు చేతులు ఎత్తండి, పొలాలు ఎండినాయి అంటే వాళ్ళు అందరు చేతులు ఎత్తండి. ఒక్కసారి అందరూ ఇగో వీళ్ళ ఎండినాయమ్మా, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, నాయకులతో పాటు రైతులు కూడా ఉన్నాయి, అందరం చేతులు ఎత్తండి. ప్రభుత్వానికి కూడా సో చేసేటట్టు మీ ఎండలేదా దయాకర్? ఓకే 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 థ్యాంక్ యూ. ఇప్పుడు మన అందరిది మన నాయకుడు పెద్దలు దయాకర్ రావు గారు ఈ సభను ఉద్దేశించి, సార్ 15 నెలల నుంచి మీరు నోరు ఇప్పలేరు, మరి మీకేమైనా భయపెట్టిందా ఎన్నారే మాకు తెలుస్తలేదులే, కానీ కొద్దిగా మా తరఫున కొద్దిగా గట్టిగా వాయిస్ ఇప్పారా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరు కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు. దేవరూపల మండల నాయకులు, రైతు సోదరులు, అదే తిరిగా తొర్రూరు నుంచి ముఖ్య నాయకులు వచ్చారు, పాలకుర్తి నుంచి కొడకల నుంచి కూడా వచ్చారు. అందరికీ పేర్లు చెప్తే లేట్ అవుతుంది. పత్రికా మీడియా మిత్రులకు, సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు, అందరికి కూడా సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, 25,000 ఇవ్వాలి. అది మనం చెప్పింది కాదు, 25,000 ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మనం 10,000 ఇస్తే 25,000 ఇవ్వాలని ఆయన చెప్పాడు. అది ప్రభుత్వ చాతగానితనంతో రైతులు నష్టపోయారు కాబట్టి, ప్రభుత్వం చేయబట్టి ఎండిపోయింది కాబట్టి 25,000 ఇచ్చినా నష్టమే. కానీ ఆ పెట్టుబడి వస్తుంది అనేది ఆశతోటి 25,000 అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు, దయచేసి నువ్వు అర్థం చేసుకో, నీ మూర్ఖత్వం తెలుసు, నువ్వెంత వరస్ట్ ఫెలో కూడా నాకు తెలుసు. కరుడు గట్టిన అవినీతి పరుడు, కరుడు గట్టిన మోసగాడు. ఎట్లా మోసం చేస్తావు, ఎట్లా అబద్ధాలు ఆడతావు, ఎంత మంచి కథలు చెప్తావు, జనాన్ని ఎట్లా నమ్మిస్తావు అనేది కూడా నాకు తెలుసు. నువ్వు పాలకుర్తి కూడా నాతోనే వచ్చిండు అప్పుడు చంద్రబాబుతో, మీకు గుర్తున్నదో లేదో. పాదయాత్ర చంద్రబాబుతో వచ్చినావు. దయచేసి ఈ ప్రాంతాన్ని రక్షించేదందుకన్నా 25,000 ఇచ్చేదాకా నేను వదిలిపెట్ట. దయన్న సంగతి ఏందో నీకు తెలుసు. దయన్న తలుచుకుంటే కాని పని అనేది ఏ ఉండదు. బాబ్లీ ప్రాజెక్టు మీద పోరాటం చేస్తానంటే, బిడ్డ రేవంత్ నువ్వే అడ్డుపడ్డావు నన్ను, అయినా పోరాటం చేసి సాధించాను. మీకు తెలిసి ఉండాలి, 4 రోజులు జైలుకు పోయినా, 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండ్రు. నేను 3 సార్లు పోయినా, 3 సార్లు కొట్టిండు నన్ను, అయినా వదిలిపెట్టలే. జైలు వేసి కొట్టిండ్రు, అయినా వదిలిపెట్టలే. ఆఖరికి ఏమిచ్చింది? మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి 3 నెలలు మన ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన దయాకరుడు. అది గుర్తుపెట్టుకో రేవంత్. లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేటప్పుడు, కాలువలు తవ్విచ్చేటప్పుడు దయాకర్ రావు, ఎన్టీ రామారావుని తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చేశాను. చంద్రబాబుని తీసుకొచ్చి ఆ రోజు వర్ధనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్లు కట్టాను. ఈ దేవాదుల కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు, నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాదులకు శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు, సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవాదుల విషయంలో కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి, నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాదుల గురించే. ఎందుకు అంటాంది? చెన్నూరు రిజర్వాయర్ ఎందుకైతే లేదు?
నవాబ్పేట రిజర్వాయర్ ఎందుకైతే లేదు, పాలకుర్తి రిజర్వాయర్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశాను. కైనా రాజశేఖర్ రెడ్డికి మత్తుతో ఉన్నాడు, ఆయన పట్టించుకోలే. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు, రైతుల ప్రేమతో ఉన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్లు ఇప్పించాడు. ఆ ఘనత ఎవరిదో కాదు, మన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా విచ్చలేస్తుంది. నేను ఇక్కడ తిరిగినప్పుడు ఏడ్చిన, ఒక్కొక్క తండకు పోతే నీళ్లు లేవు, రోడ్లు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు. ధర్మాపురం తండాలు పోయి తిరిగిన, దేవరూపులో తిరిగిన, దేవరూపులో ఇంత మంచి బాగు, అదే వర్ధనపేటలో బాగున్నది ఆకేరు బాగు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లందా వర్ధనపేట తాగినందుకు కూడా నీళ్లు దొరకలే. తాగినందుకు కూడా నీళ్లు దొరకకపోతే వర్ధనపేట దగ్గర, తిడుగు దగ్గర, నందనం దగ్గర, ఇల్లంద దగ్గర చెక్ డ్యాంలు కడితే ఆ చెక్ డ్యాంల వల్ల ఆ తాగినందుకు నీళ్లు దొరికినాయి. నాకు ఆ దృష్టి పెట్టుకొని నేను ఈ వాగు మీద, యశ్వంత వాగు మీద, దేవరూపుల కానీ, కడివిండిలో కానీ, అదే తిరిగా మన కోల్కొండలో కానీ, గొల్లపిల్లి దగ్గర కానీ ఇవన్నీ చెక్ డ్యాంలు కడితే బాయిలల్లా బోర్లల్లా నీళ్లు పెరిగిందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. గొల్లపిల్లోళ్ళు అనేది మాకు నీళ్ళు వస్తలేవు, కాలువ నీళ్ళు అంటే, నీకు చెక్ డ్యామ్ కడితే నీ బాయిలల్లా బోర్లల్లో నీళ్లు పెరుగుతాయి, చెర్లల్లో నీళ్లు ఉంటాయని వాళ్ళకి సందాయం చెప్పాను. ఇవన్నీ వాస్తవాలు. దేవుడిలోకి వచ్చి నేను బాధపడ్డా, పాలకుర్తి కొడకల్లో తిరిగి ఏడ్చిన. ఏంది నేను వర్ధనపేట ఇంత చేశాను, మరి ఇక్కడ ఇంత ఎడారిగా ఉన్నదని బాధపడ్డా. ఆ ఎడారిని రూపుమాపి ఇలా సస్యశ్యామలగా తెచ్చింది దయన్న కాదా అనేది ఒకటిసారి మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి మనం ఓడిపోవచ్చు, నాకు అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తలేదు. మనం 10 మీద ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేసినావా అనేది, నువ్వేనా ఊకే అనేది. ఓడిపోయిన తర్వాత దయన్నకి ఎంత తేడా, వాళ్ళకి ఎంత తేడా అని ప్రజలు గుర్తిస్తారా లేదా? అరే దయన్న ఉంటే ఎట్లా ఉండేది, దయన్న లేకపోతే ఎట్లుండేదని ప్రజల లోపల ఒక అవగాహన వచ్చింది. నేను 7 సార్లు నేను గెలిచిన, 7 సార్లు గెలిచిన. రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత ఎక్కువసార్లు గెలిచింది నేనే. నాకు ఓడిపోతానని కూడా తెలుసు, కానీ నిలబడకపోతే భయపడి నిలబడలేదంటారు. డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పెట్టకనే ఓడిపోయినారంటారు. తెగిచ్చి పనిచేశారు. సరే, ప్రజల్లో వచ్చింది ఆశ. ఏం ఆశ వచ్చింది? ఇంతకుముందు చెప్పారు అందరు, 2000 4000 వస్తుందని. 200 పెన్షన్ ఉన్నప్పుడు మర్చిపోయారు. దేశం అంతా 200 పెన్షన్ ఇస్తే పాప కేసీఆర్ 2000 ఇస్తే అది మర్చిపోయి 4000 గుద్దు. కళ్యాణ లక్ష్మి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఇయ్యలే. 1,00,000 రూపాయలు ఇచ్చింది మర్చిపోయి, తులం మంగళవానికి గుద్దు. ఇవన్నీ మనం వాస్తవాలు. తండలు గ్రామ పంచాయతీలు చేశాం, తండలు అభివృద్ధి చేశాం, నీళ్లు తెచ్చాం, రోడ్లు వేసినాం. తండలన్నీ కూడా బాగైనా కూడా ఏదో రుణమాఫీ అవుతుందట, 15,000 వస్తుందట, 1,500 వస్తుందట. గుద్దు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటాం. వాస్తవాలు ఇవన్నీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు. న్యాయమడే తిరిగేది మీరు అందరూ చూశారు. తక్కువ తప్పిస్తాడు. బాబ్రీ కడమ్మలో కొడతా అంటే కారెక్కి అవతల పడ్డాడు. మేము జైల్లో తోలుతా అంటే తప్పించుకొని అవతల పడ్డాడు. ఎప్పుడైనా అంతేనే. ఆయన మాటలే మాట్లాడతాడు, చేతలు చేసే శాత కాదు ఆయన. అంత అసమర్థుడు. దోసుకట్టింటాండి రాష్ట్రాన్ని. మీకు తెలియదు, చాలా మందికి తెలియదు. నాకు ఈ కాంట్రాక్టర్లు, బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు మొత్తుకుంటారు, ఏడుతారు. మేము డబ్బులు ఇచ్చినాం, పొరపాటున ఇచ్చినాం, పని చేస్తామని ఇంతవరకు ఇస్తలేడు, మా పని చేస్తలేడు అని. దయచేసి
ఈయనకు కూడా తెచ్చిపోయింది. ఇక నేను ఉండేది లేదు, ఉన్న రోజు దంచాలరా డబ్బులు అనుకున్నాడు. రుణమాఫీ చేసిందని గొప్ప చెప్తాను. ఏం చేసినా రుణమాఫీ 40% కాలే. 36,000 కోట్లకు 22 కోట్లు వేసి రుణమాఫీ చేసిండే చేతులు దుప్పుకున్నాడు. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి ఒక 6 నెలలు ఇచ్చాం, అది కూడా సరిగ్గా ఇవ్వలే. రైతు బంధు అయిపోయిందని అంటాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి రైతు బంధు వచ్చిందా రాలేదా తెలుసుకొని రైతు బంధు వేసేది. రానోళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళకి వేసేది. కేసీఆర్ దగ్గర ఉన్న గుణం అది. బోనస్ సన్న అన్ని ఓట్లకి ఇస్తారన్నావు, అబద్ధమాడి దొడ్డొడ్డే కొట్టినాం. దొడ్డొడ్లు వేసుకుంటే ఎంత లాభమో తెలుసు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎక్కువ రోజులు కూడా తక్కువ రోజులలో పంట పడుతుంది, కష్టం కూడా తగ్గుతుంది. సన్న ఓట్లు వేసుకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది, ఎక్కువ రోజులు అవుతాయి. అయినా సన్న ఓట్లు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తుంది. కానీ ప్రభుత్వానికి అమ్మితే ఉన్న లాభం వస్తుందని ఆశతో ఎత్తే ఆ సన్న ఓట్లది కూడా బోనస్ సగం మందికి ఇచ్చినాం, సగం మందికి ఇవ్వాలి. మొత్తం ఇచ్చినని చెప్పుకుంటాం. అబద్ధాలు కావాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చేస్తే చేసిందని చెప్పు, లేకపోతే శాత కాదని చెప్పు. దేవాదులు ఏందండి, అదొక ప్రణాళిక ఉంటే ఇబ్బంది లేదు. ప్రణాళిక లేదు వాళ్ళకు. ఇంతకుముందు సుందర్ చెప్పినట్టు ఒక 6 కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఆగిపో. పోనీ వచ్చిన నీళ్ళన్నా సక్రమంగా వాడిందంటే అది కూడా వాడాలి. అదొక ప్రణాళిక లేదు. ఎంబడిబడి నేను నీళ్లు తెస్తే దయాకరావు చెప్తే నీళ్ళు ఎందుకు ఇచ్చిన వాళ్ళు బంద్ పెట్టాను. బంద్ పెడితే ఎవరికి నష్టం? రైతులు కాదా, నీ కోట్లు వేసిన వాళ్ళు కాదా వాళ్ళు? నేను ఉత్తమ్తో మాట్లాడినా, అధికారులు పాపం నేను చెప్పుతోటే పాపం దయాకరావు చెప్పిండని వాళ్ళు ఏదో స్పందిస్తారు. వాళ్ళ మీద గర్రు గుర్రు అంటది. నేను చెప్పుడుతో వదిలిపెట్టిండ్రు. ఏందయ్యా ఆఖరి వాగు ఇల్లంద నుంచి మొదలు పెడితే అది మరిపడదాకుంటుంది. 100 గ్రామాలు బతాయి. బయ్యన్న వాగు మన కొడకళ్ళ నుంచి కర్కల దాటి డోనకల్ కాన్స్టిట్యూన్సీ పోతుంది, అది ఎండిపోయింది. మా యశ్వంతపూర్ వాగు ఎండాకాలంలో కూడా దొలేదు. మత్తళ్ళు పడేది చెక్ డ్యామ్లు. బోర్లలో నీళ్లు ఉండేది, బావిలలో నీళ్లు ఉండేది. చెర్లలో నీళ్లు లేకున్నా బాగు వాడుతా అంటే మన బోర్లలో నీళ్లు పెరిగేది. వాస్తవా కాదా? ఎందుకు ఎండిపోయినాయి? అదే నల్గొండల ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నీళ్ళన్నీ కొట్టుకుపోయాడు. ఎవరు ఆపటం లేరా? మన తొర్రూరు పక్క నుంచే పోతుంది, కొడకల్ల పక్క నుంచి కాలువ అది ఫుల్గా పోతుంది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన బారించుకున్నాడు. మరి నీళ్లు లేక కాదు, నీళ్ళ ఉండి ఎడారైపోయాం, అది బాధ. దయచేసి వీళ్ళ అసమర్థత, జిల్లా మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రి కూడా సరిగ్గా రివ్యూ చేయకపోకు, ఎమ్మెల్యేలు పట్టించుకోక ఇంతకు చెప్పారు. అసెంబ్లీలో ఏమడగాలి, ఏంది అడగాలని కూడా తెలియకపోతే ఎట్లా? రైతులు ఆవేదన చెందుతారు. నేను నిన్న మొన్న అధికారులతో మాట్లాడినా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి పోయినరు, వాళ్ళు షోకు పోయినరు, హెలికాప్టర్ పోయి నీళ్ళు వదిలిపెడతాను అని. అలా మోటార్లే ఖరాబ్ కాలే, ఇంకా తయారే కాలే. ఇలా లీక్ చేసినాం. వాస్తవంగా ఇది ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలిసింది. దయాకర్ రావు రైతు ధర్నా చేస్తాడట, ఎట్టైనా నీళ్ళు లేకపోతే గందరగోళం అవుతుందని షోపు డబ్బు చేసి అమిపోయినాడికి హెలికాప్టర్ వేసుకొని. ఇది పర్మిషన్ ఇవ్వలే పోలీసు వాళ్ళు మొదలు. ఇవ్వకపోతే నేను ఒకటే అన్నా, రోడ్డు మీద కూర్చుంటా. నేను ఎన్ని రోజులైనా కూర్చుంటా ఎండలా. 25 లక్షలు ఇచ్చేదానికి వదిలిపెట్టానని అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది.
కాదు పర్మిషన్కు ఈ పర్మిషన్ ఇచ్చిండ్రు. రైతులకు 25,000 ఇచ్చేదానికి వదిలిపెట్టని చెప్పాను. దయచేసి నేను వదిలిపెట్టాను. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా, నేను పట్టుబడితే వదిలిపెట్టా. ప్రజలు నా పక్షాన ఉన్నారు. నేను పార్లమెంట్కి గెలిచిందంటే అవలీలా గెలవలే. ఈరోజు నాకు ఆ రోజు బాబ్రీ ప్రాజెక్ట్ చేపట్టి గెలిచాను. ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా గెలిపించారు. నేను ఈ నీళ్ల కోసం ఎంతకైనా పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నీళ్ల కోసం, రైతుల కోసం. వరంగల్ జిల్లా దేవాదుల నీళ్లు కానీ కాళేశ్వరం నీళ్లు వదిలిపెట్టేదానికి వదిలిపెట్టాం. వేళ అధికారులు ఫోన్ చేశారు నాకు, ఏం చేయమంటావు సార్, ఎట్ట చేయమంటావు, అటు కడియం శ్రీగారు పూర్తి చేస్తాడు, ఇటు పల్లారాజిరెడ్డి గారు పూర్తి చేస్తాడు. నాకు నీ ఎవ్వరు పల్లారాజిరెడ్డికి ఇవ్వద్దని నేను అంటలేను, కడియం శ్రీ గారికి ఇవ్వని అంటలేను. ఆ పంపులు 2 రోజులలో తయారవుతాయి. బయటి దేశాల నుంచి అధికారులు వచ్చిండ్రు, 2 రోజులలో రిపేర్ అవుతాయి. 3 రోజులలో నీళ్ళు ఇస్తావా ఇయ్యవా అని అడిగిన. మీరు ధర్నా విత్డ్రా చేసుకుంటారా సార్ అన్నాడు. ధర్నా నేను చేస్తా, నేను మీటింగ్ పెడతా. నేనేం ధర్నా చేసి రాస్తాను ఒక చెయ్య, ఆగవాగం చెయ్య నేను. కానీ ఒకటే చెప్ప ఏం లేదు, కానీ ఇది ఫస్ట్ ధర్నా. నీళ్ళ కోసం నేను చేస్తలేను. ఎకరాన 25,000 నష్టపరిహారం ప్రభుత్వం దిగొచ్చేందుకు ఈ ధర్నా. మీరు నీళ్ళు ఇస్తానని నేను నాకు మాట ఇస్తాను 3 రోజులలో. 3 రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే పాలకుర్తిల పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. నీళ్ళు ఇచ్చినంత మాత్రం లాభం జరుగుతుందని అనుకోను. ఏదో లాస్ట్ కొంతైనా లాభం జరుగుతుందని ఆశ. నేను గూడూరు పోయినా ఇంతవరకు. ఆ గూడూరు వాళ్ళు అన్నారు, సార్ నీళ్ళు వస్తేనే మంచిది, కానీ నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను తెచ్చిన అంటారేమో చూసుకోండి సార్ అని ఒకరు అంటారు. మరి తేవద్దు అంటావా అంటే ఏమో సార్ ఆలోచించాడు, చెత్త కూడా మనకి ఏం పేరు వస్తుంది సార్, తేకూరు సార్ అని ఒకరిద్దరు అన్నారు. ఒకరిద్దరు ముగ్గురు రైతుల సార్ ఏమన్నా అనుకోండి సార్, నీళ్ళు అవుతుంది ఏమి. ప్రజలు అర్థం చేసుకోకుండా నీళ్లు తేవాలి సార్. నాకు కూడా మనసులో అనిపించింది అదే, రైతుల కోసం నీళ్లు నేను తేవాలనేది సిద్ధం చేసుకున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు కలుస్తున్నా, ఉత్తమ్ని కలుస్తా, బట్టి కలుస్తా, అసెంబ్లీలో పోయి నీళ్ల కోసం మాట్లాడతా. మన దగ్గర పెండింగ్ అయిపోయిన ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడతాం. ఏందండి, సంవత్సరం 6 నెలలు అవుతుంది. కొడకల్ల లక్షకపల్లి దాకా వచ్చి అది ఆగిపోయింది కాలువ. చెన్నూరు రిజర్వ్ ఆగిపోయింది, ఉప్పుగల్లు రిజర్వ్ ఆగిపోయింది. 300 కోట్లు టెండర్ అయి ఉన్నాయి, సగం పనులు అయినాయి. సంవత్సరం మీద 6 నెలలు బట్టి పనులు నడతలేవు. దాన్ని బంద్ పెట్టి 1000 కోట్లని అడుగుతాను. ఇప్పుడు అవి చేస్తే అయిపోతుంది కదా, చేస్తే మన దగ్గర సస్యశ్యామలం. మీకు తెలిసిన కడివెండికి ఏమైనా చెరువు కాలువ ఉన్నదా? లేదు. దేవుడుపులకి ఏమైనా చెరువు కాలువ ఉన్నదా? అవన్నీ కూడా మంజూరై ఉన్నాయి. దేవుడుపులకు కాలువ లేకపోతే ధర్మాపురం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన, గుర్తున్నదో లేదో, కడివెండికి కాలువ లేకపోతే మాదాపూర్ నుంచి తీసుకొచ్చిన, శలకలపంటి తీసుకొచ్చిన, 5 ఏళ్ళు నడిపించిన, ఒక్కొక్క చెరువు నింపిన, కాలు వెంబడి నడుచుకుంటూ వచ్చిన. దయాకర్ చెప్తాను వాస్తవం అయ్యాన్ని. కోల్కొండకు నీళ్ళు, కచర్లకు నీళ్ళు లేకపోతే పక్క నుంచి రోడ్డు పక్క నుంచి నీళ్లు తీసుకొచ్చిన. ఇవన్నీ వాస్తవాలు. మీకేం పుట్టింది?
రైతులు ఏం చేశారు? మీరు గెలిపించండి కదా, అన్ని ఊర్లు నీకు మెజార్టీ వచ్చినాయి కదా, ఎందుకు నీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారు మీరు? దయచేసి నేను రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మన మీద ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉండాలి. కేసులో భయపడద్దు. ఇలా దయాకర్ కేసులో పోయిండు, అదే తిరిగా చిన్నమడుగులు పోయిండు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రెస్ మీడియా వాళ్ళు కూడా పోయిండు మన కోసం పోరాటం చేస్తే. రిక్వెస్ట్ చేస్తున్నా, దేనికైనా తెగిద్దామా లేదా? నేను రాజశేఖర్ రెడ్డి మీద నా మీద 80 కేసులేని, ఓబులాపురం కేసులో కూడా 4 రోజులు జైలుకు పోయినా, తెలంగాణ కోసం కూడా జైలుకు పోయినా రైలు పట్టాల మీద పండుకొని. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న, కేసులు అయినంత మాత్రాన ఇంకా ఏం కాదు. మనం ఎవరిని సొమ్ము తింటలేం, ఎవరిని మోసం చేస్తలేం. తప్పుడు కేసులలో పోతే అది తప్పది. ప్రజల కోసం కేసులు జైళ్ళ పాలైతే అప్పుడే వీరుడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న. వీరుడు రేవంత్ తీరుగా దొంగలతో కేసులు పోవద్దు. పైసలు లాలొచ్చిపడే కేసులు కాదు, న్యాయమైన కేసులకు మనం పోదాం. దొంగతనం చేసినోడే ముఖ్యమంత్రి. ప్రజల కోసం బోర్డు చేస్తే అది చరిత్రలో మిగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా. ఏం పదవి రాకపోవచ్చు, కానీ మీ మనవరాలు చెప్తారు, మనం చనిపోయిన తర్వాత మా తాత ఫలానా కోసం ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు పోయిందనేది గొప్పగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఇంత అనుకుంటే కోరైపోయి చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎందుకు పోయిండ్రు? ప్రజల కోసం పోయింది కాబట్టి ఇలా వాళ్ళకు గుర్తుంచుకుంటాను. మనం నీళ్ళ కోసం ప్రజల కోసం ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు. ప్రజలకు అన్యాయం అయితే మనం పోరాటానికి సిద్ధం కావాలి. పాపం ఆవేదన వాళ్ళు ఎంతమంది నా కార్యకర్తలు ధన్సింగ్ గారు మాట్లాడారు, యాకన్న మాట్లాడారు. పాపం దశరథ్ అయితే ఆవేదన తట్టుకోలేక పెట్రోల్ మీద పోసుకున్నాడు. అదే తిరిగా అజయ్ గారు మాట్లాడారు, నిర్మల దయాకర్ గారు మాట్లాడారు తన ఆవేదన. సక్రమ ఏడ్చుకుంటే మాట్లాడింది, బాగా ఏడ్చుకుంటే మాట్లాడింది. వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నది, అల్లుని పోగొట్టుకున్నది. నేను భూమి వేసుకుంటే ఆ సక్రమ ఏడ్చుకుంటే చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సుధాకర్ అయితే పాపం పాటల ద్వారా మనకి ఇప్పించాడు. సుధాకర్ కూడా కరెక్ట్ చెప్పాడు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆయన, వ్యవసాయం చేస్తామని వచ్చిండు, ఆవేదన చెందాడు. పాప నర్సయ్య బంజర పాటలతోటి తన ఆవేదన ప్రజలకు అర్థమయ్యే రూపంగా చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దేనికైనా మనం సిద్ధపడదాం, వదిలిపెట్టేది లేదు. రేపు నాకు రాజకీయాల ఏమున్నా పర్వాలే, మంత్రులను పోయి కలుస్తా, మొత్తం మన నియోజకవర్గ సమస్యలని కూడా చెప్తా. ఏందండి ఎన్ని ఆగిపోయినాయి? హరిత హోటల్ పాలకుర్తి ఆగిపోయింది, మానకొండమ్మ గుట్ట అది ఆగిపోయింది, 2 కోట్లు పెట్టిన హాస్పిటల్ ఆగిపోయింది పాలకుర్తి. ఇక తొర్రూరులో అయితే అన్నీ ఆగిపోయినాయి, రామోజీగూడెం బ్రిడ్జ్ ఆగిపోయింది, అన్నీ కూడా ఆగిపోయినాయి. డబుల్ రోడ్లు ఆగిపోయినాయి. ఇక్కడ సెంటర్ లైటింగ్ పెట్టాలని ఉపాయం చేసిన, అది ఆగిపోయినాయి. అన్ని ఘోరం. చౌడూరు దేవరుపుల అన్ని కూడా ఆగిపోయినాయి. డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్ అన్నీ ఆగిపోయినాయి. నేను ఒకటే అంటున్నా, నువ్వు మందు కొత్తవి లేకున్నావు, నేను తెచ్చినైనా పూర్తి చేయి, నేను తెచ్చినవి పూర్తి చేయి. అన్ని టెండర్లు కూడా అయినాయి. ప్రభుత్వం అంతా కూడా ఫెయిల్యూర్ అయింది. కొత్త స్కీమ్స్ ఏం చేయదు, ఆశ పెడతాంది. సంవత్సరం కిందనే ఇల్లు కట్టిస్తా అన్నది, బడ్జెట్ పెట్టి ఇల్లు లేవు, మన లేవు. మళ్ళా బడ్జెట్ పెడతారు, ఒక్క ఇల్లు కట్టియరు. వాళ్ళ దగ్గర రూపకాలకే తెగబడ్డారు. మంత్రుల కాంచి, ముఖ్యమంత్రి కాంచి అవినీతి పరులేను. ఏమనంటే కేటీఆర్ గారు తిడతారు, కేసీఆర్ గారు తిడతారు, హరీష్ రావు గారు తిడతారు. దయచేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతమైపోయింది. కాంగ్రెస్ పార్టీ కోటేషన్తో ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలందరూ కోరుకుంటారు, మన సర్వే చేస్తే
100కి 100 సీట్లు వస్తున్నాయి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. ఇక మన నియోజకవర్గం అయితే వన్ సైడ్ ఉన్నది, వన్ సైడ్ ఉండదని మనం బండొద్దు. ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం మనం కష్టపడాలి, ప్రజల ఆవేదనను ధైర్యం చెప్పాలి. పోరాటం చేస్తే ప్రభుత్వం కొద్దిగానే దిగొస్తుంది. నేను అసెంబ్లీలో ఊకోపోయేది, రాజశేఖర రెడ్డి నోటుకొచ్చినట్టు ఇచ్చేది. కేసీఆర్ గారు కూడా కొత్తగా ముఖ్యమంత్రి అప్పుడు కూడా అసెంబ్లీలో నేను ఊకున్నానా, గట్టిగా నిలదీసిన. మా పాలకుర్తంత ఆగమవుతుందని కూడా నిలదీసిన. నన్ను నీ పనులన్నీ చేసి పెడతా రమ్మంటే నేను పోయినా. మంత్రి పదవి ఇస్తా అంటే తీసుకున్నానా? వద్దన్నా. నేను వద్దు సార్, నాకు దేవుడుప్పుల ఎడారి ఉన్నది, పాలకుర్తి ఎడారి ఉన్నది, కొడకల్లా మంచిగా లేదు, తొర్రూరు మంచిగా లేవు, నాకు ఇవన్నీ పనులు చేయాలని ముందర పెడితే అబ్బో ఇన్ని చెప్పినావు అన్నాడు. మంత్రి వద్దు కానీ ఈ పనులు చేయమని అడిగినా. నీకోసం నేను త్యాగం చేసి మంత్రి పదవి పెట్టి పక్కకు పెట్టి నీళ్లు తీసుకొచ్చిన సంగతి మనం మర్చిపోవద్దు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కార్యకర్తలందరూ కూడా ఇలా బాగా చేశారు. నేను ఒక్కరి పేరు చెప్తే బాగుంటుందని అందరినీ అభినందిస్తున్నాం. అందరు కలిసి చేసినా ఎవరైనా చేయలేదు? ఓ సుందరు అందరు చేసిందా? అందరూ పెద్ద మూడుగా ఆయన మాట్లాడుతున్నాడు. అందరు కలిసి చేశారు. అందరికి కూడా దామోదరు కూడా వచ్చిండు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, చాలా బాగా చేశారు. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారు 25,000 నష్టపరిహారం ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్ గారు.